సందేశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. వాక్యపు వెలుగులో ముందుకు వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం ఈరోజు మనం ధ్యానించుకున్నాం. కీర్తనల గ్రంథం 102వ అధ్యాయం 13వ వచనం. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా! నిర్ణయ కాలమే వచ్చెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా సమస్తము సమకూర్చి మేలుకరంగా దీవెనకరంగా జరిగించమని యేసు నామములో ప్రార్థించడమే పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారు గమనించాలి, ఇంతకాలం మీ భవిష్యత్తులో ఏం జరుగుతుందనో ఆందోళనలో ఉన్నారో, లేకపోతే మీ గతంలో ఏం జరిగిందో, ప్రజెంట్ మీ యొక్క వర్తమానంలో ఏం జరుగుతుందో, ఇలాగ అన్ని విధాలుగా ఆలోచన చేసి ఆందోళనలో ఉన్నట్లయితే ఈ రోజున దేవుడు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంట? నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. నిర్ణయ కాలం. ఇంగ్లీష్లో మనకి తెలుగులో ఇంకొక మాట ఉంటుంది. ఇద్దరు వ్యక్తులకి ఒక వివాహ సంబంధం కుదిరిన వెంటనే ఏం చేస్తారండి వాళ్ళు? అక్కడ నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్. అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఏమైపోయింది? నిశ్చయమైపోయింది, నిర్ణయించబడింది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు కూడా ఏం చేశాడంటే, నువ్వు ఎంతో కాలంగా స్ట్రగుల్ అవుతున్నావు, ఎంతో కాలంగా సమస్యలు గుండా వెళ్తున్నావు, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు ఎప్పుడా నా విడుదలని, ప్రతిదానికి సమయము కలదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నిర్ణయ కాలము అనేటువంటిది ఇంగ్లీష్లో అయితే చాలా బాగున్నది. ఏమని ఉన్నదంటే అపాయింటెడ్ టైం. ఏంటంటే అపాయింటెడ్. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఏముండాలి? అపాయింట్మెంట్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళాలన్నా అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఏ టైం ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? ఆ టైంకి అంతా ముందు వెళ్ళామనుకోండి, ఏమంటారు? మీ అపాయింట్మెంట్ టైం ఇది కాదు కదా, ఆ టైం అంటారు. ఒకవేళ లేట్గా వెళ్ళామనుకోండి, మీ అపాయింట్మెంట్ టైము అయిపోయిందంటారు. అంటే అపాయింట్మెంట్ టైం అంటే ఏంటంటే, అపాయింటెడ్ టైం అంటే నిర్ణయించినటువంటి సమయం అంటే ఏంటంటే ముందు కాదు, వెనక కాదు. హల్లెలూయా. మన దేవుడు ముందు వెనక కాదు, కరెక్ట్గా చేస్తాడనమాట. ఏది చెయ్యాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో. కానీ అది మనకు ఆలస్యం అనిపించినట్లు ఉండొచ్చు, మనకు ఆందోళనకరంగా అనిపించి ఉండొచ్చు. ఎందుకు నాకు ఇంతకు ఆలస్యం అవుతుంది? అది నీ యొక్క నిర్ణయ కాలం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీలు అసలు ఈజిప్ట్ దేశం ఎలా వెళ్ళారంటే, వీళ్ళు చక్కటి దేశంలో ఉన్నారు, కరువు వచ్చింది, సమస్య వచ్చింది. మరి యోసేపుని తీసుకెళ్ళి అక్కడ బానిసగా చేశారు. అదంతా అయిపోయిన తర్వాత యోసేపు రాజు అని తెలిసాక మొత్తం ఒక 70 మంది కుటుంబం వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత యోసేపుని బట్టి, ఇదే మీరు గమనించాలి, నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనం అందరూ చదువుకుంటారు. అక్కడ ఏమని ఉంటుందంటే, మీ తల్లిదండ్రుల దోషాలు మీ పిల్లల మీదకి 4-5 తరాలు వెళ్తుందని ఉంటుంది. దాని నెక్స్ట్ వచనం ఏముంటుందంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని బట్టి 1000 తరాలు దీవించబడతాయంట. అసలు ఎంత బాగున్నది మాట. ఎవరు చెప్పినా, ఈవెన్ ఏ సేవకుల వాక్యం చెప్పినా ఆ పై వచనంతో ఆగిపోతారనమాట. శాపాలు మీ పిల్లల మీద పనిచేస్తాయి. ఏదో భయపెట్టు, బాధ పెట్టు అక్కడ వదిలేస్తారు. కానీ అసలు నువ్వు బలపడటానికి ఉపయోగపడే వాక్యం ఏంటంటే, 1000 తరాల ఆశీర్వాదం కావాలా, 3-4 తరాల శాపాలు కావాలా? అయ్యో, ఎక్కడ చూసినా కూడా ఎవరైనా సరే ఫోన్ చేసి ఏమంటారు? బ్రదర్, మా తల్లిదండ్రులు చేసిన శాపాలు ఏమైనా మా మీద పనిచేస్తున్నాయేమో, పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం అవ్వట్లేదు, ఈ అప్పులు తీరట్లేదు, ఇదే సమస్యలు కూరుకుపోతూ ఉన్నాం, ఎందుకనో మరి మా తల్లిదండ్రులు చేసిన ఏమన్నా మా మీద పనిచేస్తున్నాయేమో. ఇక్కడ యోసేపు చూసినట్లయితే అంతకుముందు వరకు ఉన్నటువంటి జీవితం వేరు. యోసేపు ఏం చేస్తున్నాడంటే, దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు. అతని యొక్క నిర్ణయకాలం వచ్చేంత వరకు కూడా దేవుడిని ప్రశ్నించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనకు 9 నెలలకి బేబీ పుడితే హెల్దీ బేబీ. పొరపాటును ముందు పుట్టాడు అనుకోండి, ఏమంటారు? ప్రీ మెచ్యూర్ బేబీ అంటారు. అంటే నిర్ణయించబడినటువంటి కాలానికంటే ముందు వచ్చేసాడు తొందరపడి. ఆరోగ్యంగా ఉంటాడా? హెల్దీగా ఉంటాడా? అంత బాగుంటుందా? ఏదో సమస్య ఉంటుంది. అలాగే మనం కూడా నిర్ణయించబడినటువంటి సమయం కొరకు ఏం చేయాలంట? వెయిట్ చేయాలి, కనిపెట్టాలి. అందుకే 1 పేతురు 5:6 ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే, తగిన సమయమందు ఆయన
యేసయ్య మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులైండి, దీనులైండి, తగ్గించుకొని, ఓపికతో ఉండండి, సహనంతో ఉండండి. నా అనుభవంలో నేను చూస్తూ ఉంటాను చాలామంది. ఇందాక ఆల్రెడీ నా భార్య కూడా చెప్పింది, ఏమని, జాబ్ వచ్చేంత వరకు 3:30 చేస్తారు, 2:30 చేస్తారు, ఏ మీటింగ్ అయినా వస్తారు, ఏ పని అయినా చేస్తారు. ఎప్పుడైతే జాబ్ వచ్చిందో ప్లేట్ మారిపోద్ది అనమాట, రూట్ మారిపోతుంది, టైమింగ్స్ మారిపోతుంటుంటాయి. గర్భఫలం వస్తుంది అని చెప్పినప్పుడు ఏం చేస్తారు, ఏ టైంలో ప్రార్థన చేయమన్నా, ఎన్ని గంటలు స్తుతించమన్నా 12 గంటలు నాన్ స్టాప్ ప్రైజింగ్ అంటే 12 గంటలు కూడా ఉంటుంటారు. నేను ఎవరు నిందించలేదు, బాధపెడతలేదు, వాస్తవం చెప్తున్నాను. ఉద్యోగం రావాలన్నా, జీవితంలో ఏదో ఆశీర్వాదం పొందుకోవాలి, ఇది చేయండి అంటే ఖచ్చితంగా చేస్తారు. దేవుడు నమ్మదగినడు కాబట్టి నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. ప్రతిఫలం పొందుకున్నాక ఇప్పుడే కాదు, యేసు ప్రభువు ఉన్నప్పుడు కూడా 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచాడు దేవుడు. ఏమంటాడు దేవుడు వెంటనే, మిగతా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేశాడు దేవుడు, బాగుపడ్డారు కదా వాళ్ళు వచ్చి దేవుని మహింపరిస్తే బాగుంటుంది అని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు కూడాను 9 మంది ఇదే మనిషికి అనారోగ్యం వచ్చి బెడ్ మీద ఉన్నమంటే ఎన్ని సంవత్సరాలైనా బెడ్ మీద పడుకుని ఉంటాడు. ఎప్పుడైతే బెడ్ మీద లేచి నడచడం ప్రారంభించాడో 1,00,000 పనులు వచ్చి పడతాయి. కనీసం దేవుని సందుకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు. కానీ ఇక్కడ యోసేపు జీవితం చూసినట్లయితే యోసేపు వరకు కరువు వచ్చింది, అక్కడ సమస్య వచ్చింది. కానీ యోసేపు ఏం చేశాడంటే కరువుకి ఈయన ఏం చేశాడంటే సమస్యకి పరిష్కారం కనిపెట్టాడు. యోసేపు జీవితంలో ఎప్పుడన్నా కరువు అనే మాట వినపడ్డదా? యోసేపుకి ఎప్పుడైనా లోటు వచ్చిందా? యోసేపుకి ఎప్పుడైనా అనారోగ్యం వచ్చి బెడ్ మీద ఉన్నాడా? చూసారా, ఆ కుటుంబం అంతా కూడా యోసేపు మీద ఆధారపడి ఐగుప్తు దేశం వచ్చారు. ఐగుప్తు దేశం వచ్చి ఆ 70 మంది కాస్త కొన్ని లక్షల మందిగా విస్తరించబడ్డారు. హల్లెలూయా. గమనించాలి, ఒక సమయం వచ్చేసరికి ఏమైందంటే మనం బాగుపడుతున్న సేపు కొంతమంది బాగానే ఉంటారు, కానీ తర్వాత ఏమవుతుందంటే అమ్మో వీళ్ళ బాగుపడుతున్నారనే ఆలోచన సైతానుడు వాళ్ళలో పుట్టించి ఎలాగ వీళ్ళని తగ్గించాలా, నాశనం చేయాలా, పడగొట్టాలని ప్రణాళికలు వేస్తాడు. ఆ ప్రణాళికలో నువ్వు చిక్కుపోతావు అంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. లేనట్లయితే వాడి ప్రణాళిక ఖచ్చితంగా పండుతుంది అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళరు, కానీ నెమ్మదిగా వేరే రాజు వచ్చాడు, యోసేపు తెలియని రాజు వచ్చాడు. వీళ్ళందరినీ మగపిల్లల్ని చంపాలని చూశాడు, ఎన్నో ప్రణాళికలు చేశాడు, అలా కనకుండా చేయాలని చూశాడు, కన్నాక మగవాళ్ళు చంపాలని, ఇలాగ ఎన్ని చేసినా వాళ్ళ ప్రబలమై వ్యాపించి విస్తరించి అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో సబ్జెక్ట్ ఉందనుకోని ఎంత చిక్కు ప్రశ్న ఇచ్చినా సమాధానం చెప్తూనే ఉంటుంటాం. ఇంకా ఏం చేస్తాడు మాస్టర్, చిరాకు పడతాడు అడగలేక, ఓరు బాబు నాకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంది ఇటుగా అని చెప్పేసి సరే సిడ్ అని అంటాడు కదా. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో ఎవడైతే అల్లరి చేసేవాడో మాస్టర్ ఏం చేశాడంటే ఈ ఎలాగైనా కష్టమైన ప్రశ్నలు అడిగి అందరిలో 4 దెబ్బలు కొడతానని చూస్తే వాళ్ళు లేపువారు అనమాట. లేపినప్పుడు టెక్స్ట్ బుక్లో ఏదో ప్రశ్న టక్కని చెప్పాడు, ఇంకోటి అడిగేవాడు. అలాగ 10 ప్రశ్నలు అడిగేసరికి అన్ని చెప్తే ఇంకేం చేస్తాడైనా, కూర్చో, ఏమి చేయలేకపోయాడు. సైతాన్ గాడు కూడా నీ దగ్గరికి వచ్చాడు, ఒక సమస్యను తీసుకుని వచ్చాడంటే సమాధానం నీ దగ్గర ఉంటే వాడు తలదించుకుని పోతాడు. హల్లెలూయా. ఏంటంట సమాధానం? దేవుని వాక్యమే. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర సైతాన్ గాడు వచ్చి మరి పోరాడుతూ ఉన్నాడు, శోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? కత్తట్టుకున్నాడా? మోకరించాడా? ప్రార్థన చేశాడా? ఏం చేశాడు? మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? వాక్యం మాట్లాడాలి. హల్లెలూయా. నిన్న మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరో నా భార్యతో అన్నారంట, అసలు మీ ఆయన చెప్పే వాక్యం సూపర్గా ఉంది, మంచి కాన్సెప్ట్ చెప్తున్నాడు. ఏంటంటే నీ రోగానికి నువ్వే స్వస్థత తెచ్చుకోవాలి, నీ ప్రార్థన నువ్వే చేసుకోవాలి. 100% వాస్తవం. కానీ అలా కాకుండా స్వస్థత కూడుకనట్టుంటే ఈ ప్లేస్ ఎక్కడా సరిపోయేది కదా అసలే. ఏంటంట స్వస్థత కూడిక, విడుదల కూడిక, మీ సమస్యకి పరిష్కారం అని చెప్పి హెడ్డింగ్ పెట్టి బ్యానర్ పెడితే ఎంత జనం వచ్చేవారు. కానీ మీరు ఏం చేస్తున్నారు? మా దగ్గర కాదు రావటం, మీ సమస్యని మీరు అలా పరిష్కారం చేసుకోవాలో ఇలా చెప్తున్నారు. వింటున్నారా? ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో బందీలుగా అయిపోయినటువంటి సమయంలో యోసేపు తెలియనటువంటి రాజు వచ్చి వాళ్ళని బంధించాలని చూసినప్పుడు వాళ్ళలో వాక్యం లేదు, సత్యం లేదు, కాబట్టి వాళ్ళు అలాగే ఉండిపోయారు. ఇంకంతే మన లైఫ్ అని చెప్పి. వాక్యం తెలిసినోడు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను బీఎస్సీ బీడీ చదువుకున్నాను, నాకు జాబ్ రాలేదు కాబట్టి కాన్వెంట్లో చేసేవాడిని, 600 రూపాయలు ఎంత జీతం నాకు, అమ్మయ్యా అని అక్కడ ఉండిపోతాను నేను. నా క్వాలిఫికేషన్ తగ్గదు కాదు అది.
నాకు సబ్జెక్ట్ ఉంది, నాకు దమ్ము ఉంది, కాబట్టి ఏం చేస్తాను, కొంతకాలం ఒకవేళ పరిస్థితులు పోక అక్కడ ఉండి ఏం చేస్తాను, పై దానికి నేను ట్రై చేస్తాను. నా యొక్క సబ్జెక్ట్ నేను ఉపయోగించి, నా జ్ఞానాన్ని ఉపయోగించి నేను ఇంకా పై దానికి వెళ్తాను. లేదు అక్కడ ఉన్నావంటే ఖచ్చితంగా నీవు సరైన ప్లేస్లో లేవు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో ఉండిపోయారంట. ఇంతే మన బ్రతుకు, ఇంకే మన జీవితం అని చెప్పేసేసి. ఎన్ని సంవత్సరాలు అంటండి, చదువుదాం. 430 సంవత్సరాలు. బా ఎంతండి? ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం చదువుదాం మనం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. థ్యాంక్ యూ జీసస్. నీ సంతతి వారు తమది కాని ప్రదేశమందు నివసించి దేశపు వారికి ఆశగా ఉందురు. వారు 400 ఏండ్లు మిమ్మును శ్రమ పెట్టుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, 400 ఏండ్లు, దగ్గర 430 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఏం చేస్తారంటే ఇలా బానిసలుగాను. ఒక్కరోజు ఒక వ్యక్తి కింద మనం పని చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ఇంత బానిసత్వంలో, బంధకంలో వాళ్ళ జీవితం కొనసాగించేస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఆశ వచ్చిందంట, దేవునికి మొరపెట్టాలని చెప్పేసి. ఇక్కడ యోసేపు చూసినట్లయితే ప్రియులరా, యోసేపు ముందు వరకు ఒక స్టోరీ. యోసేపు ఏం చేస్తున్నాడు, యోసేపుతో ఏమైంది, దేశానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఏంటంటే దేశానికి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. ఆ దేశమే కాదు, అన్ని దేశాలకు కూడా దీవెనకరంగా మార్చబడ్డాడు. మన వరకు ఒక చరిత్ర ఉండాలి, మన నుంచి ఒక చరిత్ర ఉండాలి. హల్లెలూయా. ఆ చరిత్రని మీరు చదివేవారుగా ఉండకూడదు, మరి ఎలా ఉండాలి, చరిత్రను సృష్టించేవారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా లైఫ్ వరకు అంటే మా నాన్న వాళ్ళు జీవించిన జీవిత విధానం అంతా కూడా మంచి డ్రింకింగ్ చేసేవారు, చిన్న చిన్న పూరు గుడిసెలో ఉండేటువంటి వారు, ఆ విధంగా కొనసాగేది. కానీ నేనేం చేశానంటే ఆ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టాను. నో, ఖచ్చితంగా ఇక్కడ నుంచి లైఫ్ ఏమవ్వాలి, చేంజ్ అవ్వాలి. లైఫ్ చేంజ్ అవ్వాలంటే నీకు నువ్వు చేంజ్ చేసుకుంటూ అవ్వదు. మరి ఏం చేయాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. దేవునికి నువ్వు ఎంత దగ్గర అయిపోతావో నీ జీవితం అంత అద్భుతంగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మా కుటుంబంలో చక్కటి ఒక బిల్డింగు అంటూ నిర్మించడం జరిగిందంటే అది నాతోటే ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు మామూలు ఇల్లే, తాటాకులు కొబ్బరాకులతో కట్టుకున్న ఇల్లే, గాలిని వస్తే ఎగిరిపోతుండేది. కానీ ఇప్పుడు ఏ గాలి వచ్చినా కూడా నన్ను ఏమీ చేయలేదు, ఎందుకంటే బలము కలిగి ఉన్నాను. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, వారు శూర కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఏ తుఫాన్ వచ్చినా, ఏ గాలివాన వచ్చినా నా ఇంటిని తప్పించుకుని వెళ్ళాలి తప్ప నా ఇంటిని కదపటానికి మెదపటానికి ప్రయత్నం చేయలేదు. చేసింది అనుకోండి, అది అక్కడే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే దాన్ని మెదపలేదు కాబట్టి, దాన్ని అడ్డు తొలగించలేదు కాబట్టి దానికి ఏమవుతుంది, అది స్టాప్ పడుతుంది, బ్రేక్ పడుతుంది. ఒకవేళ దాంతో పెట్టుకుంటే, లేదు దీంతో పెట్టుకోవాలని చెప్పి తప్పించుకుని పోయింది అనుకోండి, ముందుకెళ్తుంది. హల్లెలూయా. సమస్యకి స్టాప్ అయిపోతుంది అనమాట మన దగ్గరికి వచ్చిందంటే. అంటే మనం అంత స్ట్రాంగ్ అవ్వాలి, వాక్యంలో అంత స్ట్రాంగ్ అవ్వాలి. ఎప్పుడవుతాం మనం, నీకు ఏదో సమస్య వచ్చింది, వెంటనే ఫోన్ నెంబర్ చూస్తావు, ఏ పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఈ సమస్యని బయటపడతావు అంటే ఎవరో చెప్తున్నాను ఫలానాది పాస్టర్ గారు అంట, అంతే. వెంటనే ఫోన్ చేస్తావు, పాస్టర్ గారు నాకు ఈ సమస్య వచ్చింది, బాధ వచ్చింది, ప్రార్థన చేయండి. ఆయన చేశాడు, స్వస్థత వచ్చింది. మళ్ళీ బైబిల్తో సంబంధం లేదు, కనీసం ఆ ప్రార్థన చేసిన పాస్టర్ గారితో సంబంధం లేదు, మళ్ళీ లోకంలో నువ్వు కలిసిపోయావు. అలా కాకుండా నీకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నువ్వే ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి తాళపు చెవి నీకు తెలిసింది అనుకో, ఏం చేయాలి, నాకు అనారోగ్య సమస్య వచ్చింది, యేసయ్య పొందిన గాయాల ద్వారా 1 పేతురు 2:24 ప్రకారం, యెషయా 53:5 ప్రకారం నేను ఆయన ఇచ్చినటువంటి పొందినటువంటి గాయాల ద్వారా స్వస్థత పొందేశాను, థ్యాంక్ యూ జీసస్ అని నువ్వు చెప్తున్నావు అనుకో, నీకు వచ్చిన రోగం నుంచి నువ్వు బయటపడ్డావు. అప్పుడు వెంటనే ఏం చేస్తావు, ఎప్పుడు సమస్య వచ్చినా వాక్యాన్ని పట్టుకుంటావు. హల్లెలూయా. వాక్యం వైపు చూస్తావు. ఇప్పుడు ఈ సమస్యకి ఏ వాక్యాన్ని ప్రకటించాలి, ఏ వాక్యాన్ని పలకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పలికావో ఏమవుతుంది అంటండి, పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. ఏం కలుగుతుంది,
ఆరోగ్యం కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, జీవం కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది. కానీ నువ్వేం పలుకుతావు తెలుసు ఎప్పుడును? ఇంకా నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నా భర్త ఇంతే, ఆయన మారడు, ఈ సమస్య అని చెప్పేసి మాట్లాడుతుంటారు. కానీ ఏం చేయాలంట? ప్రతి దానికి నిర్ణయ కాలం ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేను ఒక ఇంటర్నెట్లో ఎలకల గురించి చూశాను. అవి ఎంత స్పీడ్గా గ్రోత్ అవుతాయంటే విత్ ఇన్ ఒక 3-4 వీక్స్లోనంట ఆ ఒక ఎలక ఎన్ని పిల్లలు పెడతాదో చాలా పిల్లలు పెడుతుందంట. ఎలక కడుపులో పుట్టిన పిల్లలంట 21 డేస్లో మళ్ళీ పిల్లలు కనేస్తుందంట. అంటే మరి ఎంత డెవలప్ అవుతుంది చూడండి, ఎంత స్పీడ్ అయిపోతున్నాయి. ఎందుకంటే చాలా పాటలు పడుతున్నాం వాటితోటి మేము చూసి అసలు ఇది ఏంటిది, దీని చరిత్ర ఏంటని చూస్తే అసలు అది పుడతామేంటి, దానికి 21 రోజులు వచ్చి లోపలనే మళ్ళీ అది పిల్లల్ని పెట్టే స్థితికి వెళ్ళిపోవటం ఏంటి అసలు? మరి మనం ఆధ్యాత్మికంగా పుట్టి ఎంతకాలం అయింది? ఆధ్యాత్మికంగా దేవుని సంధికి వచ్చి ఎంతకాలం అయింది? ఎప్పుడన్నా ఒకరినన్నా కన్నామా? ఆధ్యాత్మికంగా నేను చెప్పేటువంటిది. నికోదేము గారు కూడా మీలోకి ఎలాగంటే, నువ్వు మళ్ళీ జన్మించరా, ఇంత ముసలినయ్యాను, మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నేను ఎలాగొస్తాను? ధర్మశాస్త్ర ఉపదేశుడు పెద్ద ఆయన ఎంత అలాగ అర్థం చేసుకున్నాడు చూడండి. మీరు కూడా అలా కంటం అంటే ఇక్కడ కనమని కాదు అర్థం. ఇంకొకరిని దేవుని వైపు నడిపించాలి, ఇంకొకరికి దేవుని వాక్యాన్ని తెలియచేయాలి. ఆమెన్. అలా చేశారు కాబట్టి ఇంతమంది ఇక్కడ ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అలా చేశారనుకోండి, ఇంకో అంతమంది అవుతారు. దేవుని యొక్క సూత్రం కూడా అదే. యేసుక్రీస్తు ప్రభువు వెళ్తూ 12 మందిని తయారు చేసి, నేను వెళ్తున్నాను, మీరు కూడా ఏం చేయాలంటే సమస్త జనులను శిష్యులుగా చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిర్ణయ కాలం ఉన్నది, ఆ టైంలో నేను మళ్ళీ వస్తాను, అప్పటికి అందరూ శిష్యులుగా మార్చబడాలి అని చెప్పి దేవుడు చెప్పాడు. నిజమైనటువంటి వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా స్వార్థంగా ఆలోచించకుండా నేను డెవలప్ చెందాను కాబట్టి నాతోటి ఉన్నవారు కూడా డెవలప్ చెందాలనుకుంటారు. ఇలాగా దేవుడు ఏం చేశారంటే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం వెళ్ళకముందే వాళ్ళు ఎన్ని సంవత్సరాల బానిసత్వంలో అక్కడ ఉంటారో ఆల్రెడీ దేవుడు చెప్పాడు. ఒక ఆల్రెడీలో నేను ఒక అంశం చెప్పాను, మీరు వినాలి, అదంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఏంటంటే సమస్య ముందా పరిష్కారం ఉందా? పరిష్కారమే ముందు. నీకు రాబోయే సమస్య కంటే ముందే పరిష్కారాన్ని సిద్ధం చేశాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి ముందా, మనిషికి కావాల్సిన అవసరతల ముందు దేవుడు చేశాడా? మనిషికి ఏమి కావాలన్నీ ముందే చేశాడు దేవుడు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాడంటే మనిషి నాకు ఏది, నాకు ఎక్కడా అని వెతుక్కుంటూ ఉన్నాడు. ఈ సత్యం తెలిసిన రోజున, వాక్యం తెలిసినటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు దగ్గర సైతాన్ గడు శోధిస్తుంటే ప్రతి దానికి ఏం చేశాడు దేవుడు? రిఫరెన్స్ కోట్ చేస్తూ ఉన్నాడు, రిఫరెన్స్ వాక్యం చెప్తా ఉన్నాడు. నిజంగా వాక్యం చేత నింపబడ్డ వారిని ప్రియులారా ప్రపంచంలో ఏ మనిషి కానీ ఏ సాతాను శక్తులు కానీ ఓడించలేవు, అసలు మిమ్మల్ని పడగొట్టలేవు. హల్లెలూయా. వాక్యాన్ని పట్టుకోండి, వాక్యం నేర్చుకోండి. బ్రదర్ నాకు చదువు రాదు. మరి చదువు రాదు మీకు, ఎన్ని బస్సులు ఎక్కుతున్నారు మీరు? ఎన్ని ఫ్లైట్లు ఎక్కుతున్నారు? ఎన్ని దేశాలు తిరుగుతున్నారు? ఇంత డబ్బు కట్టిస్తే దాన్ని ఎలా లెక్క పెడుతున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఎన్నట్లో జ్ఞానం సంపాదించున్నారు. కానీ మరి దేవుని యొక్క వాక్యం ఎందుకు జ్ఞానం సంపాదించట్లేదు? ఆసక్తి ఉన్నవాళ్ళు ఏ శక్తి ఆపదు. దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఈ వాక్యాన్ని నేను నేర్చుకోవాలి, ఈ యొక్క సిచ్యువేషన్లో నేను బలపడాలి అనేటువంటి ఆశ ఉన్నదనుకోండి, అద్భుతాలు మీరు సృష్టిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు అయ్యాక అప్పుడు దేవునికి మొరపెడితే వాళ్ళకి ఏమొచ్చిందంటే ప్రతిదానికి నిర్ణయ కాలము వచ్చింది. ఆమేన్. నిర్ణయ కాలం వచ్చింది, అపాయింటెడ్ టైం వచ్చింది, నువ్వు విడిపించబడే సమయం వచ్చింది. అది నువ్వు నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈజిప్ట్ దేశంలో ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు బాధలు ఎక్కువైపోయినప్పుడు వారు ఎప్పుడు విడుదలవుతారో ఎవరికి తెలియదు. కానీ దేవుడు రాసినటువంటి ఆ టైం లైన్ ప్రకారం సరిగ్గా 430 సంవత్సరాలు నిండిన రోజే అద్భుతం జరిగిందంట. హల్లెలూయా. చూసారా, అదంతా ఒక కన్సీవింగ్ టైం లాగా ఉందన్నమాట. కరెక్ట్గా 430 సంవత్సరాలు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అయ్యి 430 సంవత్సరాలు చివరి రోజు, చివరి క్షణం, చివరి గడి వచ్చిందో ఆటోమేటిక్గా వారు విడుదల పొందారంట. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో కూడా నీ సమస్యకు ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నా దగ్గర వేరే ఫోన్ ఉన్నది. అది 2000 నా పెద్ద కూతురు పుట్టినరోజునే వచ్చింది. అది ఎవరో బహుమతి ఇచ్చారు నాకు. అప్పుడు కదా మంచి టాప్ మోడల్ అనమాట. 1+ ఫోన్ అంటే 4G ఫోన్ అంటే చాలా గ్రేట్. రోజులు ఎప్పుడైతే గడిచించాయో సడన్గా ఇప్పుడు ఏమైంది, 5G వచ్చేసింది. అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు సరిగ్గా పనిచేయట్లేదు, నెట్ అవుట్మనట్లేదు అనమాట. అంటే ఏమైంది, సమయము
గతించే కొలది పరిస్థితులు మారుతూ ఉంటుంటాయి. ఇప్పుడు ఇది 4G ఫోన్ కాదు, ఇది 5G, కాబట్టి ఇది ఎక్కడైనా పనిచేస్తే ఎలాగైనా పనిచేస్తుంది. నువ్వేం చేయాలంటే గతంలో ఉన్న భక్తే, గతంలో ఉన్న జీవితమే అలా కాకుండా అప్డేట్ అవ్వాలి. నీ యొక్క సమయాన్ని దేవునితో గడుపుతూ దేవుని యొక్క మనసును అర్థం చేసుకున్నావు అనుకోండి, ఏ సమస్యకి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ పరిస్థితికి ఎలా రెస్పాండ్ అవ్వాలి ఖచ్చితంగా నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుడు నిన్ను నడిపించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క పీరియడ్ కంప్లీట్ అయిందో, చూశారు కదా, మీలో కూడా చాలామంది 9 నెలలు నిండిన తర్వాత ఖచ్చితంగా స్త్రీ ఆ యొక్క ప్రసవకాలం అనేటువంటిది సంపూర్ణమైనప్పుడు మరి అద్భుతమైనటువంటి విషయాలు మనకు అక్కడ జరుగుతుంటే చూస్తూ ఉంటుంటాం. ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే ఈ 430 సంవత్సరాలు కూడా ఎప్పుడైతే ముగిసిందో ఆ రోజే యెహోవా సేవలన్నీ కూడా మరి ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిపోయారంట. యెహోవా సేనలు అంటే ఆ ప్రజలు ఈ యొక్క 70 మందిగా వెళ్ళినటువంటి వారు ఏమైపోయారంట, విస్తరించారు. గమనించాలి, వాళ్ళ బానిసత్వంలో ఉన్న కూడా విస్తరించారు. ఆమేన్. నువ్వు ఎక్కడున్నా కూడా విస్తరించాలి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, అక్కడ యోసేపు ఫలించాడు కొమ్మ. ఆయన ఏ ప్లేస్లోకి వెళ్ళినా కూడా ఆ ప్లేస్ బాగుపడుతూ ఉంది. మీరు వెళ్ళే కంపెనీకి మిమ్మల్ని బట్టి మంచి పేరు రావాలి. మీరు వెళ్ళే ఇంటికి మిమ్మల్ని బట్టి మంచి పేరు రావాలి. ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవునితో సరిగ్గా కనెక్ట్ అయి ఉంటే, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నా ఏంటంటే మాటలు అంటే వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళు బహుగా ఫలిస్తారంట. హల్లెలూయా. కాబట్టి దేవునికి వేరే నువ్వేమి చేయలేవు. ప్రతి వారు కూడా ఏం చేయాలి తెలుసా, దేవునితో అంటు కట్టబడి ఉండాలి. దేవునితో అంటు కట్టబడతాం అంటే ఏంటి? ప్రతి ఆదివారం సంఘానికి రావటమా? ఎస్, అదొక పార్టే. కానీ వాక్యాన్ని పట్టుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించినంత కాలం మీరు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని స్వస్థత కూటకలకు వెళ్ళినా కానీ మీకు సొల్యూషన్ దొరుకుతుంది. కానీ టెంపరీ. చూడండి, పాస్పోర్ట్లో తత్కాల పాస్పోర్ట్ అని ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసినప్పుడు కొంతకాలం 1 వీక్ పనిచేసి ఇస్తుంటుంటారు. కానీ పర్మనెంట్ కాదు. పర్మనెంట్ రావాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. కానీ అదొకసారి వస్తే జీవితాంతం పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే మనం కూడా ఏం చేయాలంటే పర్మనెంట్ సొల్యూషన్ వాక్యము. చెప్పండి అందరూ, ఏంటది? వాక్యం. అందుకనే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని ప్రకటించాలి. ప్రకటించడం అంటే మైక్ ఇచ్చిన ప్రకటించమని కాదు అర్థం. నీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఏ వాక్యాన్ని పలకాలి, ఏ వాక్యాన్ని ప్రకటించాలి, ఇది తెలియనప్పుడు ఖచ్చితంగా ఓడిపోతాం మనం. ఇక్కడ చూసినట్లయితే ప్రియులరా, ఒక్కరోజు అటు ఇటు కాకుండా నిర్గమకాండం 12:41 ప్రకారం దేవుడు నిర్ణయించిన కాలంలోనే మోసే నాయకత్వంలో 6 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు ఒకే రాత్రిలో విడుదలయ్యారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీరు అనుభవిస్తున్న సమస్య, మీరు అనుభవిస్తున్న అప్పుల సమస్య, అనారోగ్య సమస్య 430 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. లేదా వివాహం కొరకు 10 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నారేమో, ఉద్యోగం కొరకు 10 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నారేమో. మీ సమస్య ఎంతైనా కానీ పరిష్కారం మాత్రం ఒక్క క్షణము, ఒక్క రోజు, ఒక్క గడియ. ఆమేన్. మీరేం చేయాలి? ఎస్, ఐఆమ్ రిసీవింగ్, ఐఆమ్ బిలీవింగ్. ఖచ్చితంగా నా నిర్ణయ కాల సమయానికి నేను వచ్చినాను, నా విడుదల సమీపించినది, అది ఈ రోజే, అది ఇప్పుడే నేను నమ్ముచున్నాను, నేను పొందుకుని వెళ్తున్నాను. ఆమేన్. పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుచున్నది. ఈ వాక్యం చదివినప్పుడు నేను అనుకున్నాను, ఈ బలాత్కారులు అంటే ఎవరు? దొంగతనం చేసి వాడు ఎలాగుంటాడు? బలంగా ఉంటాడు కదా. వాడుచి దోచుకుని వెళ్ళిపోతే మరి మంచుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అర్థం చేసుకున్నాను. అప్పుడు అసలు దాని అర్థం ఏంటంటే, పరలోక రాజ్యం ఎవరి చేత పట్టబడుతుందంట? బలాత్కారులు, బలమైన వారు. అంటే ఎవరైతే మొండి విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే గట్టి విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే మరి పట్టుదల కలిగి ఉంటారో అటువంటి వారి చేత పట్టబడుతుందని అర్థం అనమాట దాన్ని. అంతేగాని బలాత్కారులు అంటే అన్యాయస్తులు, మోసగాళ్ళు, వాళ్ళ చేత కాదు అక్కడ. ఎవరైతే బలమైన విశ్వాసం కలిగి ఉంటారో, ఖచ్చితంగా నేను ఎలాగే దీన్ని స్వతంత్రించుకుంటానో, ఖచ్చితంగా దీన్ని ఎలాగే నేను పొందుకుంటానో. ఆమేన్, హల్లెలూయా. నాకు చెప్పేటువంటి చాలామంది యవనస్తులు, యవనరాలు చెప్పేటువంటి మాట ఏంటంటే, అన్నయ్య నాతోటి అందరికీ పెళ్ళి అయిపోయింది, నాకే మిగిలిపోయింది. అందరికీ ఉద్యోగం వచ్చింది, నాకే మిగిలిపోయింది. అందరికీ అంతా జరుగుతుంది, కానీ నేను ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా స్వస్థతలు, అద్భుతాలు జరిగింది, నాకే జరగట్లేదు అని నాకు చాలా బాధ అనిపిస్తుంది. అదే అమ్మ నీ కారణం, అద్భుతం జరగబోటాకంటాను నేను. ఏమనిపిస్తుందంట? చాలా బాధ అనిపిస్తుందంట. అదే చిన్న కరెక్షన్ చేసుకుంటే అక్కడ గొప్ప అద్భుతాన్ని చూస్తావు. హల్లెలూయా. ఈ పరిస్థితి కూడా నేను వచ్చాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. నాతోటి వాళ్ళు అందరికీ పెళ్ళి అయిపోయింది, నాకే పెళ్ళి అవ్వలేదు.
నాతోటి వాళ్ళు అందరికీ ఉద్యోగం వచ్చేసింది, నాకే ఉద్యోగం రాలేదు. ఇంకా అన్నీ అందరికి జరిగిపోయి నేను ఒక్కడే మిగిలిపోయాను. హల్లెలూయా. ఎవరు ఎలా మిగిలిపోయారు బైబిల్లోను? ఒక్కడే మిగిలిపోయాడు. అంటే ఎవరైనా? యాకోబు ఒక్కడే 10 మంది భార్యలు, 10 మంది పిల్లలు, సైన్యము అన్నీ ఉన్నాయి ఆయనకి సమృద్ధిగా. కానీ అన్నీ ఏం చేశాడు? అన్నీ పంపించేసి ఒక్కడ మిగిలిపోయాడంట. ఆ ఒక్కడ మిగిలిపోయి ఏం చేస్తున్నాడు? దేవునితో పోరాడటం ప్రారంభించాడు, దేవుని సంధిలో గడపడం ప్రారంభించాడు, దేవునికి దగ్గర అయిపోవడం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవునితో అనుసంధానం అయిపోయాడో, దేవుని హత్తుకున్నాడో, అప్పుడు అంటే ఏమైందంట? నీవు మోసగాడు కాదు, నువ్వు మనగాడువు. హల్లెలూయా. నువ్వు పోరాడి గెలిచినవాడు. మనుషులతోనే కాదు, దేవునితో కూడా పోరాడి నువ్వు గెలిచావు. ఆమెన్. మీలో విజయం ఎంతమంది కావాలి? అందరికి కావాలి. మీలో యుద్ధం ఎంతమంది చేస్తారు? అదిగో అంతే. యుద్ధం లేదే విజయం లేదు. చూసారా? యుద్ధం అంటే భయము, కానీ విజయం కావాలి. మా మాస్టర్ అని వాడు మాట, ఎక్కాల పొట్టలో లెక్కలు ఉన్నాయని వాడు మాట. ఎక్కడ ఉన్నాయంట? ఎక్కాల పొట్టలో ఉన్నాయండి లెక్కలు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? లెక్కలు రావాలంటే ఎక్కాల పొట్ట చింపాలి మనం కదా. అలాగే ఇక్కడ మీ జీవితంలో అద్భుతాలు, విజయాలు కావాలంటే యుద్ధం చేయాలి. ఎక్కడ? రోడ్డు మీద అక్కడిక్కడ యుద్ధాలు కాదు. రహస్యమందు చూచున్న నీ తండ్రికి నువ్వు మోకరించి మొరపెట్టినప్పుడు, నువ్వు ఇంట్లో మోకరిస్తే బయట నీ సమస్యలు పరిష్కరించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరిగే అవసరం లేదు. నువ్వు ఇంట్లో మోకరించు, నీ దగ్గరికి సంబంధాలు వస్తాయి. హల్లెలూయా. నువ్వు ఇంట్లో మోకరించు, నీ దగ్గరికి ఇంటర్వ్యూలు వస్తాయి. నా అనుభవంతో నేను చెప్తున్నాను ప్రియులారా. వివాహ సమస్యలు చాలా ఉంటాయి, చాలా జరుగుతుంటుంటాయి. నేను ఒకటే డెసిషన్ తీసుకున్నాను, నా రూట్ వేరు, నేను అటు వెళ్ళను, నేను ఇటు వస్తాను దేవా. నేను నీ దగ్గర ఎంత సమయం ఉంటాను, నీతో ఎంత అలాగే ఉంటాను, నేను ఎంతైనా హత్తుకుంటాను. ఈ పాటలు నేను పాడలేను కాబట్టి నేను ఇంక చూడను. చూసామంటే సెట్ అవ్వాలి. హల్లెలూయా. నా దగ్గరికి రావాలి తప్ప నేను వెళ్ళను. 100% దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు, నువ్వు నన్ను ఆశీర్వదింతే కానీ నేను విడిచిపెట్టను. ఏమైనా సరే పట్టుకున్నాడా లేదా? దేవుడు ఆశ్రయించాడా లేదా? అంటే మనలో ఎంత పట్టుదల ఉంది, ఎంత ఆశ ఉంది, ఇచ్చిన దాన్ని నువ్వు ఎంత అభివృద్ధి చెందుకోగలుగుతావు, నిలబెట్టుకోగలుగుతావు అని చెప్పి దేవుడు వెయిట్ చేస్తాడనమాట. నిర్ణయ కాలము. ఆమేన్. ఒక సమయం నిర్ణయించబడింది, ఆ సమయం వచ్చేంత వరకు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వెంత గోజాడినా, నువ్వెంత పోరాడినా ఒక టయాన్ని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి మనకు వచ్చిన సమస్య కంటే పరిష్కారమే ముందు. ఆదాము కావాల్సిన అన్ని సృష్టించి అప్పుడు ఆదాముని చేశాడు. ఈ సత్యం తెలిసిన రోజున, దేవా నాకు అది ఇది అని అడగరు అనమాట. దేవా నాకు ఆల్రెడీ ఉద్యోగం నిర్ణయించావు కదా, ఆ ఉద్యోగం ఏంటో తెలుసుకునేటువంటి కృప చూపించి నా మనోనేత్రాలు వెలిగించేదేవా, అది నీ చిత్తంలో నేను ప్రయాణం చేసి దాన్ని స్వతంత్రించుకునేలాగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం తీసుకుని, దేవుడు నీకు ఆల్రెడీ డిజైన్ చేసిన దాన్ని, ఆల్రెడీ నిర్ణయించిన దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. అంతేగాని ప్రభువా నాకు ఏం జాబ్ ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు జాబు, ఎలాంటి జాబ్ ఇస్తావు, అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే తల్లి గర్భంలో రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆదాముకు కావాల్సిన అన్నీ కూడా చెట్లు, ఫలాలు, ఎవ్రీథింగ్ సృష్టించేసి ఇంకా మళ్ళీ వచ్చి ఆదాము నన్ను ఏం అడగకూడదని చెప్పి సమస్తం చేశాడు. ఎంత సింపుల్ లాజిక్ ఉన్నది అక్కడ అసలు. ఆదాము ఎప్పుడన్నా ప్రార్థన చేసి ప్రభువా నాకు అది కావాలని అడిగాడా? అయ్యో మనం రోజు అడుక్కోవటమే, రోజు కాదు ప్రతి క్షణం కూడా. కనీసం ఎవరు కనపడ్డా సరే వాళ్ళు అడుక్కుంటారు, ఏమని? ప్రార్థన చేయండి మా కోసం, మా పరిస్థితి బాగోలేదు, మాకు ఇది లేదు అది లేదు. అన్నీ దేవుడు ఇచ్చేశాడు, ఆల్రెడీ సృష్టించేశాడు. నువ్వు పొందుకోవట్లేదు, దాన్ని రిసీవ్ చేసుకోవట్లేదు, దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలియట్లేదు. చూడండి, గవర్నమెంట్ 6 లక్షల పోస్టులు అంటుంది, నువ్వు చూస్తే నిరుద్యోగంగా ఉంటావు. ఎందుకని నీకు రావట్లేదు? అది గవర్నమెంట్ లోపమా? దానికి ఒక క్వాలిఫికేషన్ పెట్టింది, దానికి ఒక సిలబస్ పెట్టింది, దానికి ఒక ఎగ్జామ్ పెట్టింది. దానికి నువ్వేం చేయాలి? తగిన విధంగా నువ్వు ప్రిపేర్ అయ్యి ఆ 6 లక్షలు కావాల్సిన జాబ్ నీకు ఒకటి ఉన్నది కాబట్టి నువ్వు కొట్టుకుంటే దాన్ని, ఆ ఎగ్జామ్ పాస్ అయితే ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం అని చూసినట్లయితే మన ప్రిపరేషన్ సరిగ్గా లేదు. మన ప్రిపరేషన్లో లోపం వల్ల ఆ యొక్క అద్భుతాన్ని మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం.
ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఆ యొక్క బంధకాల్లో బందీలుగా ఉండిపోయారు. ఎప్పుడైతే సత్యం తెలుసుకున్నారో సత్యము వాళ్ళని స్వతంత్రులుగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం మీరు చదివినట్లయితే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం, అక్కడ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది ఏంటంటే, మరి బబులోని చెర నుంచి విడుదల, బబులోని చెరలో నుంచి విడుదల. ఒక నిర్ణయ కాలం ఉంది. 70 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారంటండి? చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు సమస్యలో ఉన్నారు. ఇది ఎప్పుడైతే మరి ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు ఈ యొక్క బబులోను రాజు ఏం చేశాడంటే, నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును నాశనం చేసి ప్రజలందరినీ బందీలుగా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఈ యొక్క ఇశ్రాయేల్ దేశం అంతా కూడా శూన్యమైపోయింది. అయితే ఈ చెర శాశ్వతము కాదు, కేవలం 70 సంవత్సరాలు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చెర శాశ్వత కాలం ఉండదు, 70 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అని ఇర్మియా ప్రాఫెట్ ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. ఈరోజు మీరు అనుభవిస్తున్న శ్రమ, కష్టము, బాధ, ప్రతి దానికి ఏముందంటే ఎక్స్పైరీ డేట్ ఉంది. మెడికల్ కొనుక్కుంటారు కదా మీరు అందరూ. ఆ మెడిసిన్ కొన్న తర్వాత మీరు వెనక్కి తిరిగి చూస్తే ఈ మెడిసిన్ ఎప్పటి వరకు పనిచేస్తుందో ఒక నిర్ణయ కాలం ఉన్నది. హల్లెలూయా. ఈ కాలం వరకే పనిచేస్తుందని నిర్ణయించాం. ఈ కాలం మించి మీకు వాడితే మీకు మేలుకు బదులు కీడు ఎదురవుతుంది, రియాక్షన్ వస్తుంది, చెడు ఎదురవుతుంది. ఇదే మెడిసిన్ మీకు విషంగా పనిచేస్తుంది. చూసారా ఆ డ్యూరేషన్ అనేది ఎంతమంది ప్రభావం చూపిస్తుందో. అలాగే దేవుడు మన ప్రతి సమస్యకి ఆల్రెడీ ఒక సొల్యూషన్ డిజైన్ చేశాడు. ఏ సమస్యకి ఒకవేళ వెనకాల తిరిగి చూస్తే దీని ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అంటే ఫలానా అప్పుడు. ప్రతి సమస్యకి ఎక్స్పైరీ డేట్ ఉంది. సమస్యలు చుట్టాలంటూ అనమాట. ఏ చుట్టం వచ్చినా ఒక గంట 2 గంటలు విజిటింగ్కి వచ్చి చూసి మహా అంటే 1-2 రోజులు ఉండి వెళ్ళిపోతారు. కానీ శాశ్వతంగా ఏ చుట్టం మీ దగ్గర ఉండరు. ఏమంటారా? చుట్టాలు ఎవరు మీతో కలిసి కాపురం చేస్తారు ఎప్పుడైనాను? వాళ్ళకి బోళ్ళు పనులు ఉంటాయి, వాళ్ళకి వీళ్ళు ఉంటాయి అంటే కదా, వచ్చి చూసి వెళ్ళిపోతారు. ఏ సమస్య అయినా సరే నీ దగ్గరికి రావటం మాత్రం ఖాయం. యేసుప్రభువు చెప్పాడు యోహాను 16:30, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, అయినా సరే ధైర్యం తెచ్చుకోవాలి. హల్లెలూయా. శ్రమల్లో కృంగిన వారు శ్రమలకు లొంగిపోతారు, శ్రమల్లో ధైర్యంగా ఉన్నవారు శ్రమల్ని లొంగ తీసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శ్రమ అయినా నీకు లొంగవలసిందే. ఎప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఉన్న బోటులో భయంకరమైన తుఫాను వచ్చిందంట, ఆయన హాయిగా పడుకున్నాడు. నేను కూడా ఇదే మెసేజ్ చెప్పాను, గందరగోళంలో గాఢ నిద్ర. చాలా అద్భుతమైన వర్తమానం. అది క్రైస్తవుడి జీవితం అంటే అలా ఉండాలి. గందరగోళంలో గాఢ నిద్ర. యేసు ప్రభు లేపితే కానీ లేకట్లేదు ఆయన, అంత తుఫాను వచ్చినా కూడా. ఆయన లేచి ఏం చేశాడంటే ఆయన గాలిని గద్దించాడు, వెంటనే అది నిమ్మలించిందంట. బా, ఇప్పుడు సమస్యకి దేవుడు లోపడ్డా, దేవుడికి సమస్య లోపడ్డదా? మరి నిద్రలేసి కళ్ళు ఎలా తుడుచుకుని ఎలాగంటే ఎలా అంటే అది గద్దింతే అది లొంగిపోయింది. అంటే ఎంత పవర్ ఉన్నదంటారు? దేవుడు కాబట్టి ఉందలేండి అంటారు చాలామంది. యేసుప్రభు ఇంకో మాట అన్నాడు, మీరు నమ్మిన యెడల నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. దేవుడి ఉద్దేశం ఎప్పుడు కూడా దేవుని కంటే గొప్ప కార్యాలు మనం చేయాలన్నదే. కాబట్టి ఇక్కడ బబులోని చెరలోకి వీళ్ళంతా కోల్పోయారు, జీవితాలు నష్టపోయారు, ఆ దేశమంతా శూన్యమైపోయింది. ఆ యొక్క మరి ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశారో ఈ బబులోని రాజు నెబుకద్నెజరు వచ్చి ఈ యొక్క మరి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా బందీలుగా చేసేసి నాశనం చేసి చెరకు తీసుకొని పోయాడు. దేశమంతా శూన్యమైపోయింది. కానీ ఈ చెర కేవలం 70 సంవత్సరాలు మాత్రమే. హల్లెలూయా. 7 అనేటువంటిది పరిపూర్ణతకు సాదృశ్యం అనమాట. ఏ సమస్య అయినా సరే ఒక ముగింపు ఉన్నది, ఏ సమస్యకైనా సరే ఒక పరిష్కారం ఉన్నది. మా జీవితంలో కూడా మేము చాలా ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళాం, కానీ అవి ముగించబడ్డాయి, అవి లేవు. ఇప్పుడు నేను చదువుకునే టైంలో అయితే కనీసం తింటానికి చాలా కష్టంగా ఉండేటువంటిది. సరే, మా నాన్నలు అన్నదమ్ములు 6-7 ఎంత చాలామంది ఉంటారు వాళ్ళు. మా చిన్నమ్మల ఇంటికి ఏదైనా కర్రీ తెచ్చుకుంటారంటే వాళ్ళకే కష్టంగా ఉండేది. ఎక్కడ తిరిగినా కూడా, కానీ ఊర్లో బాగుంటుంది కదా, మన పక్క రూమ్లో ఇక్కడ ఎవరు ఉంటారో తెలియదు, మేము మాట్లాడరు అసలు. అక్కడ ఎలా ఉంటుంది, ఒక 4-5 కిలోమీటర్ల వరకు వాళ్ళ ఇంట్లో ఏం కూర వండుకున్నారు ఊరంతా తెలుస్తుంది. ఒకవేళ పొరపాటుని ఏదైనా మ్యాంగో ట్రీ కానీ ఏదైనా ఉందనుకోండి, ఆ చెట్టుకున్న కాయలు ఊరంతా వెళ్తాయి. ఇంకా ఆవోగేది ఏదైనా ఈనిందనుకోండి, ఆ జున్ను పాలు ఊరంతా పంచుతారు.
ఒక అరటికాయలు కోసుకున్నారనుకోండి, ఎవరికి పెట్టుకుని తింటారా? అస్సలు అలా జరగదు. ఖచ్చితంగా దాన్ని భాగాలు చేసి ఊరంతా పంచి పెడతారు. అదో ఆనందం. దేవుడు కూడా అది ఇష్టపడుతున్నాడు అనమాట. ఇయ్యుడి వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే ఇస్తే లాసిపోతాం అనుకుంటారు. అదే చాలా తప్పు అనమాట. వెదజల్లి అభివృద్ధి పొందాలి. ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందా, ఎప్పుడు అవకాశం వస్తుందా ఇవ్వటానికని చెప్పి వెయిట్ చేయాలి. నా జీవితంలో నేను ఎప్పుడైతే ఈ సూత్రాన్ని పాటించానో, ఒక చర్చిలో ఒక ఆర్డినరీ మెంబర్గా మ్యాట్లు తుడిసివ్వండి, స్ప్రే చేసేవాడిని, చైర్లు వేసేవాడిని, ఆ గేట్ దగ్గర పాసలు చింపేవాడిని, ఈ పని చేస్తుండేవాడిని. ఒకనొక రోజు దేవుడు నాకు ఏమి ఇచ్చాడంటే, బ్లెస్ చేయాలి. ఎవరిని బ్లెస్ చేయాలి అంటే, చర్చికి ఎవరైతే వస్తున్నారో, అక్కడ ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే దేవునికి లోబడుతున్నారో అందరిని లిస్ట్ పెట్టుకుని మేము ఏం చేసాం, ఒకరోజు కీబోర్డ్ ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు మేము బ్లెస్ చేయమన్నాడు. ఏం 5,000 10,000 కాదు, చిన్న చిన్న కానుకలు ఇవ్వలేదు. మేమేమో చిన్న బైక్ వేసుకుని ఆర్డినరీగా వెళ్తున్నాం. వాళ్ళు ప్రార్థన చేయించుకుని కానుక పెడుతుంటే వాళ్ళకి అర్థం అవట్లేదు అసలు ఏం జరుగుతుందని. ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది. నిజంగా ప్రియులారా, నేను ఎంతమందిని అయితే అనుకున్నానో నేను వెళ్ళే చర్చిలో అందరిని ఎప్పుడైతే బ్లెస్ చేశానో నిర్ణయకాలం వచ్చింది. దేవుడు నన్ను విస్తృతంగా విపరీతంగా ఆశ్రయించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఇచ్చి నష్టపోలేదు నేను. సో నేను దీని గురించి ఎందుకు చెప్పనంటే, ఎక్కువ మళ్ళీ పడ్డాడు, ట్రాప్లో పెట్టేస్తున్నాడు మనుషులందరినీ, డబ్బు లాక్కోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు అని ఇలాగ రకరకాలుగా ఆలోచన చేస్తారు. కానీ వాస్తవం చెప్పడం నా బాధ్యత కాబట్టి నేను ఎప్పుడు బ్లెస్ చేయబడ్డానంటే, డబ్బులు తీసుకున్నప్పుడు కాదు, డబ్బులు ఇచ్చినప్పుడు నేను ఆశ్రయించబడతాం మొదలుపెట్టాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి నెల నేను ఏదో ఒక సేవకుని బ్లెస్ చేస్తూ ఉంటుంటాను. ఒకవేళ ఎవరైనా మీరు చూసారనుకో ఆశ్చర్యపోతారనమాట. ఎందుకంటే నాకు ఎవ్వరు కూడా ఇంతవరకు అంత కానుక ఇచ్చి ఉండరు. కానీ నేను ఇచ్చే కానుక మాత్రం అంత ఉన్నతంగా ఉంటుంది. ఏదో ఒక సేవకుడికి ఇస్తూ ఉంటుంటాను. హల్లెలూయా. నేను ఏమనుకుంటానంటే, బెస్ట్గా ఉండలేదని సరే, బెస్ట్గా ఇవ్వలేదని సరే, మంచిగా చేయలేదని సరే, కొన్ని మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నాతో పాటు చాలామంది తీసుకెళ్తాను. మరి మ్యూజిక్ వాళ్ళు ఎంత ఇదంతా అని చెప్తుంటాను కదా. వాళ్ళందరికి ఇచ్చినప్పుడు చూస్తే మదర్ అని ఇవ్వాలి కదా, వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత నా చేతిలో పెట్టి చూస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట. కనీసం మన ఇంటర్నెట్ బిల్ కూడా కాదనమాట. నేను ఎప్పుడు దాని వైపు చూడను. ఎందుకంటే జాబ్ ఈజ్ నాట్ మై సోర్స్, జీసస్ ఈజ్ మై సోర్స్. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించాడంట. ఎంతమందికి అనుకుంటున్నారు? 30 లక్షల మందికి. మీ పెళ్ళికి 1000 మందికి పెట్టారా భోజనాలు? అంత కూడా ఉండదేమో. మన ఇంపార్టెంట్ ఒక 50-100 మంది పెట్టుకుంటాం. కానీ దేవుడు ఏం చేయడంట 30 లక్షల మందికి సంపూర్ణ ఆహారం భోజనం వడ్డించాడు. మాకు రోజు బోర్ కొడుతుంది ఈ యొక్క ఫుడ్ తిని, మాకు చికెన్ కావాలన్నారంట. అంతే. దేవుడు ఏం చేశాడు తెలుసా? 30 లక్షల మంది ఎంత తిన్నా సరే తరగనటువంటి ఆ పూరేళ్ళు కుడిపించి సమృద్ధిగా ఇచ్చాడంట. అసలు ఏ దేవుడు అన్న ఇలా చేశాడా? ఎవరన్నా ఇలా చేయగలుగుతారా? ఇప్పుడు మనకి చూసాం, మన ముఖేష్ అంబానీ గారు వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఎంతమంది పిలిచాడు ఆయన? మిమ్మల్ని ఎవరైనా పిలిచారా? వెళ్ళారు ఎవరన్నాను? లేదు. కానీ మీరు అందరూ జియో సిమ్లు వాడతారు, ప్రతిరోజు డబ్బులు వేస్తానంటారు కదా. అరే వీళ్ళు మన కస్టమర్లు అని ఎప్పుడన్నా పిలిచారు, భోజనం పెట్టారా? లేదు. కానీ దేవుడు చూడండి యూనివర్సల్గా అందరికీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు. అటువంటి దేవుడిని మనం ఆరాధించట్లేదు, కృతజ్ఞతలు తెలియజేయట్లేదు. ఒక నిర్ణయ కాలం ఉంది. నీ సమస్యకు ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ప్రతి సమస్య ఒకనొక రోజున సమాధి అవ్వాల్సిందే. ఆమేన్. ఆమేన్. శాశ్వత కాలం ఏ సమస్య ఉండదు. నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు 2 నిక్కర్లు ఇచ్చారు మాకు. నిక్కర్లు అంటే కూడా తెలియలేదు, షార్ట్స్ ఉంటాయి కదా. ఒకటేమో కాకి నిక్కర్ ఒకటిని, ఇంకోటి ఒకటి అనమాట. అప్పుడు మాకు ఏంటంటే ఇవన్నీ ఇంత ఇలా ఉండవు కదా. అప్పుడు గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మంచి సిమెంట్ ఉండేది అనమాట. కూర్చుని ఏముందంటే వెనకాలంతా అరిగిపోయి మొత్తం క్లాత్ అంతా పోయిందనమాట. ఇంకా నుంచున్నామంటే వెనకాలంతా హోల్స్ కనపడి, మరి ఏం చేయలేప్పుడు దాన్నే మళ్ళీ ఇంకో క్లాత్ వేసి కొడతాం. ఇలాగే నడిచింది చాలా కాలం అంతా కూడా. ఎంతకాలం నడిచిందంటే శాశ్వత కాలం అదే పరిస్థితులు కొనసాగలేదు. ఒకనొక రోజు వచ్చింది. హైదరాబాద్ వచ్చినప్పుడు నేను 200 తోటి వచ్చాను, మీకు అందరికీ తెలుసు. చాలా పేదరికంలో బ్రతికం, కానీ అక్కడ లేం. నేను చాలా గృహాలు దర్శించినప్పుడు వాళ్ళు ఉన్న స్థితిని బట్టి నేను చాలా సంతోషిస్తుంటే వాళ్ళు చెప్తారు సాక్షులు, బ్రదర్
మాకు ఇప్పుడు ఇంత ఇల్లు ఉంది కానీ, ఇప్పుడు ఇంత కారు ఉంది కానీ, ఇప్పుడు ఇంత స్థితి ఉంది కానీ, మా ప్రారంభ దినాలు ఎలాగ ఉన్నాయంటే, అలాంటి స్థితిలో నుంచి దేవుడు మమ్మల్ని ఏం చేయడు, ఒక నిర్ణయ కాలం వచ్చింది, దేవుడు మమ్మల్ని విపరీతంగా హెచ్చించాడు. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో ఉన్న చోట నీవు ఇప్పుడు ఉండకూడదు, ఇప్పుడు ఉన్న చోట నువ్వు భవిష్యత్తులో ఉండకూడదు. వాళ్ళే జీవం కలిగిన క్రైస్తవులు. గతంలో ఎక్కడున్నావు, ఇప్పుడు అక్కడున్నావు, ఇంకెప్పటికి అక్కడ ఉన్నావు అనుకోండి, వాళ్ళు ఏమి లేనట్టు, జీవం లేదు. మన దేవుడు జీవం కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో 3 రోజులు మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఈరోజున ఏ సమస్యకైనా ఎక్స్పైరీ డేట్ ఉంది. ఏ అప్పుకైనా, ఏ రోగానికైనా, ఏ నిందకైనా, ఏ నిరుద్యోగానికైనా, ఏ యొక్క వివాహం జరగకుండా సమస్యకైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అద్భుతం జరగాలంటే ఏదో చేయాలి, నా పాత్ర ఏదో ఉంది, నేను ఏం చేస్తే జరుగుతుందని కాదు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. నీ నమ్మకమే పెట్టుబడి. జస్ట్ బిలీవ్. ఎంత సింపుల్ అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఇది మానసి బ్రదర్ ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు థ్యాంక్ యూస్ ఎన్నిసార్లు రాయాలి, ఎన్ని పుస్తకాలు రాయాలి, లేకపోతే ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి, లేకపోతే ఎన్ని కన్నీళ్ళు కార్చాలి, ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ చెప్తే చేసేస్తారు. కానీ నమ్మంటే అదే కష్టం. జస్ట్ సింపుల్గా అనమాట. యేసు గొప్పవాడు, ఆయన ఎటువంటి సమస్య నుంచి విడిపించగలుగుతాడు, నా జీవితంలో గొప్ప కార్యం చేయగలుగుతాడు, ఆల్రెడీ చేసేసాడు. నాకు సమస్య రాకముందే ఆయన పరిష్కారం ఇచ్చేశాడు. ఖచ్చితంగా నేను స్వతంత్రించుకుంటున్నాను, నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఇట్లాగ చర్చిలో మీటింగ్ జరుగుతుంది. వెనకాల కూర్చుంటే ఒక సేవకుడు వచ్చాడు. అసలు ఆయనకి నాకు పరిచయం లేదు. నా పేరు పెట్టి పిలిచాడు. ఆయన పేరు పెట్టి పిలిచి, దేవుడు నిన్ను చాలా గొప్పగా వాడుకుంటున్నాడు, నువ్వు అనేక మందికి దీవెనకరంగా ఉంటావు, ఈ ఊర్లోనే నిన్ను గొప్ప దేవుడు చేస్తాడు అంటే, మన బాధ అంతా ఏంటప్పుడు, ఎలాగోలో ఉన్న ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, మంచి మార్కులు వస్తే బాగుండు, తర్వాత ఉద్యోగం వస్తే ఇది మనకు ఆలోచన. ఈయన ఏమంటున్నాడు, ఏదో అవుతానంటున్నాడు, ఏదో చేస్తానంటున్నాడు. నాకు ఎలాగనుందో, ఓహో అయితే నేను ఖచ్చితంగా పాస్ అవుతాను, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, ఇలాగ నేను ఇమాజినేషన్ చేసుకున్నాను అనమాట. ఆయన చెప్పాడు, ఆయన మళ్ళీ కనిపించలేదు. కానీ రోజులు మారుతూ వచ్చాయి. ఒక రోజు అయ్యేసరికి ఏమైందంటే, చక్కగా చదువుతున్నటువంటి నేను ఫెయిల్ అయిపోయాను. అయ్యి బాబా, ఆయన చెప్పింది ఏంటి, జరుగుతున్నది ఏంటి. ఆయన ఏమన్నాడంటే, నేను బీఎస్సీ బీఈడి చేస్తున్నాను కాబట్టి టీచర్ అవుతాను అన్నాడు అనుకున్నాను. కానీ నేను ఆయన ప్రీచర్ అవుతామన్న మాట నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. హల్లెలూయా. టీచర్కి ప్రీచర్కి తేడా ఏంటంటే, టీచర్ అంటే స్కూల్లో పాఠాలు చెప్పేవాళ్ళు, ప్రీచర్ అంటే చర్చిలో పాఠాలు చెప్పేవాళ్ళు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగానే ఒక నిర్ణయ కాలం వచ్చింది. ఖచ్చితంగా అది నెరవేర్చబడింది. దేవుని చిత్తం అనేటువంటిది మన పట్ల ఒకటి ఆల్రెడీ ఉద్దేశించబడి ఉంటుంది. అందుకని మనం ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నీ చిత్తం ఏంటి కాదు, ఆల్రెడీ నీ చిత్తం రివీల్ చేయబడింది. హల్లెలూయా. ఆల్రెడీ నీ చిత్తం నెరవేర్చబడింది, నీ చిత్తం తెలియజేయబడింది. ఆ చిత్తంలోకి నన్ను నడిపించదేవా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించదేవా, నీ చిత్తంలో నన్ను ఉంచినందుకు వందనాలు యేసయ్యా, నీ చిత్తానుసారమైన వ్యక్తితో నాకు వివాహం జరిగించినందుకు వందనాలు యేసయ్యా అని చెప్పాలి. కానీ నీ చిత్తంలో ఎవరున్నారు, ఆయన చిత్తమా కాదా? చూసారా, ఆల్రెడీ దేవుడు రివీల్ చేసేసాడు, దేవుడు ఆల్రెడీ తెలియజేసేసాడు. ఉంది కదా, మనకి మొత్తం దేశంలో 5:18 ఉంటుంది, ప్రతి విషయం నందును కృతజ్ఞాస్తులు చెల్లించుడు, ఇలాగ చేయట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. అంటే అక్కడ ఇంకా రివీల్ అవ్వాలా అవ్వలేదా? అయిపోయింది. మరి దానికోసం మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఏంటి దేవుని చిత్తం ఏంటి, ఏం చేయాలి, వద్దా, అవునా కాదా? దేవుని వాగ్దానాలు ఎన్ని అయినను అవన్నీ కూడా అవును ఆమెను అన్నట్టుగానే ఉన్నాయంట. కానీ ఇంకా మళ్ళీ నాకు ఫోన్ చేసి, బ్రదర్ వాగ్దానం ఇవ్వండి ఏదన్నాను. ఏం వాగ్దానం తీసుకోవాలి, ఏం వాగ్దానం పట్టుకోవాలి? ఏమీ లేదమ్మా, మీ హృదయాన్ని కుమ్మరించి దేవునికి దగ్గరే దేవుని హత్తుకోండి. యేసయ్యా ఈ పరిస్థితులు నాకు ఏం చేయలేదో తెలియట్లేదు అన్నప్పుడు ఏం చేస్తారో తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు తానే మీ పక్షంగా వచ్చి ఊహింపసఖ్యంగానే మూలికలతో ప్రార్థన చేస్తాడు. బ్రదర్ డిజెస్ దినకరన్ గారి యొక్క అనుభవం నేను చదివినప్పుడు ఒక బుక్లో, పరలోక దర్శనాల బుక్లో ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంట ఆత్మవశుడై, ఆత్మ పరవశుడై, యోహాన్ గారు ఎలాగైతే పరలోక రాజ్యపు అనుభవం చూడగలిగాడు, ఈయన కూడా చూస్తూ ఉన్నాడంట. ఒక హస్తం రావటం, అందులో ఈయన యొక్క ఆత్మ అందులోకి వెళ్ళటం, ఆ హస్తం ఆ యొక్క ఆత్మని పరలోక రాజ్యం తీసుకెళ్ళినప్పుడంట అక్కడ స్టేజెస్ కింద కనిపిస్తున్నాయంట.
మరి తండ్రి అనేటువంటి దేవుడు పెద్ద సింహాసనం మీద కనిపిస్తున్నాడంట. గమనించాలి. ఈ యొక్క కుమారుడు అక్కడ ఉన్నాడంట. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు అడుగు, ఇలా ప్రార్థించి, ఇలా పలుకు అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంట. అవునా అని ఇలా చూద్దులకి మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు కనుమరుగైపోతున్నాడు. తండ్రిగా మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా. ఆయనే మళ్ళీ యేసయ్యగా కనిపిస్తున్నాడంట. యేసయ్యలోంచి ప్రేమ కనిపిస్తుందంట. ఇవన్నీ కూడా ఒక్కరే. తండ్రి రూపంలో అక్కడ కనిపిస్తున్నాడు. ఆ తండ్రిని ఏం అడగాలో మళ్ళీ అదే తండ్రి పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చి ఏం అడగాలో ఎలా అడగాలో చెప్తున్నాడంట. ఈయనే అడిగించి మళ్ళీ ఈయన తండ్రి కాడికి వెళ్ళి ఈయనే జవాబిస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇది అర్థం కాక చాలామంది, మీకు ముగ్గురు దేవుళ్ళు కదా, అసలు మీ యేసుప్రభుకు తండ్రి ఎవరు? యెహోవానా యేసోవా? అయ్యి బాబు, ఎంతో తెలివైన వాళ్ళు అనుకుంటుంటారు అనమాట. యేసుక్రీస్తు ప్రభు గురించిన వార్త నశించుచున్న వారికి నాకు అది గుర్తొస్తుంది. ఎవరన్నా ఇలా ప్రశ్నలు అడిగారు అనుకోండి, వాళ్ళు విపరీత జ్ఞానంతో మేము తెలివైన వాళ్ళు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లోక జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడుతున్నారు. ఇది ఎవరి గురించిన మాట అంట? నీ గురించి నా గురించి కాదు, క్రీస్తుని గురించినటువంటి వార్త ఇదంతా కూడా. కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వలేదంటే వాళ్ళు ఎవరు? మరి వెర్రెలతో నీకు పని ఏంటి అసలు? నువ్వు వాదెంత కూర్చుంటావు? ఇప్పుడు ఏసిన రాడుకల్లే వీపొక్కుతేనంట ఇరుడు నెగ్గాడంట. తెలుసు కదా సామెత. సరే ఆడు ఇరుడే పాపం అని చెప్పి ఊరుకు నుంచున్నదంట. వాడు మొత్తం కొడత మొదలు పెట్టాడంట. అప్పుడు ఏమవుతాడు? వాడు నెగ్గుతాడు కదా. అలాగే ఇప్పుడు నీకు ఎవరితోటి ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరితో మాట్లాడాలి? ఎవరితో నువ్వు సమాధానం చెప్పాలి? వాళ్ళకి ఎంత వాదించినా యేసు ప్రభువు వచ్చి అక్కడి నుంచి నమ్మరాలు. అటువంటి వ్యక్తిని నువ్వు వాదించిన వాళ్ళ ఉపయోగం లేదు. నీ విశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి ఏం చేయాలంటే సైలెంట్ అయిపోయి వచ్చేసేయాలి. ప్రార్థన చేయి. నువ్వు ఇంకా అవకాశం ఉంటే ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎక్కడైతే 70 సంవత్సరాల చెర ముగిసిపోతూ ఉందో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు ముందే ఆ సమయాన్ని నిర్ణయించాడు. ఇర్మియా 29:10 ప్రకారం మీరు చూసినట్లయితేని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ చరిత్ర ఆధార ప్రకారం మనం చూసినట్లయితే కోరేసు శాసనం, బబులోను సామ్రాజ్యం పడిపోయి పారసీక దేశం అధికారంలోకి వచ్చింది. రాజు అయినటువంటి కోరేసు గారు ఏం చేశారంటే ఒక డిగ్రీ జారీ చేశారనమాట. యూదులందరూ కూడా తమ దేశానికి వెళ్ళిపోవాలి, దేవాలయాన్ని కట్టుకోవచ్చు అని ప్రకటించాడు అనమాట. హల్లెలూయా. దానియేలు ప్రవక్త ఏం చేశాడంటే గ్రంథాలన్నీ చదువుతూ ఉన్నాడు. దేవుడు నిర్ణయించిన 70 సంవత్సరాల కాలం పూర్తయిందని చెప్పి గ్రహించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రవచనం వచ్చినటువంటి సరిగ్గా 70 సంవత్సరాల్లోనే యూదులు తమ స్వదేశానికి తిరిగి రావడం జరిగింది. హల్లెలూయా. దానియేలు గారికి ఆ గ్రంథాలు తిరిగేస్తూ చదువుతూ ఉండలేనట్లయితే సత్యం తెలిసేది కాదు. అరే మనకు 70 సంవత్సరాల చారు ముగిసిపోయింది కదా అనే విషయం తెలిసేది కాదు. నువ్వు బైబిల్ ఎప్పుడైతే చదువుతావో సైతాన్ గడి యొక్క బలహీనతలు, లూప్ హోల్స్ అన్నీ నీకు తెలిసిపోతాయి. వాడిని ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి, ఏ వాక్యంతో వాడి చెంప పగల కొట్టాలి నీకు తెలుస్తుంది. అసలు వాక్యమే లేకపోతే నీ దగ్గర ఏం చేస్తుంది? వాడిని చెంప పగల కొట్టి వెళ్ళిపోతాడు అనమాట. ఇదే చాలామంది జీవితంలో జరుగుతున్నటువంటిది. సమస్యలు నిన్ను సమాధి చేయాలని చూస్తూ ఉన్నాయి. నీలో జీవం ఉన్నది అట్లేదే. తిరిగి ఏం చేస్తావు? కుస్తీ పోటీలు ఉంటాయి కదా, కింద మీద పడతారనమాట. ఎవరైతే కింద పడేసి వాళ్ళు మేలేడతారో వీళ్ళు నెగ్గేసినట్టు. అలాగే నీకు సమస్యకి ఎప్పుడు నిత్యం పోరాటం జరుగుతుంది. ఎప్పుడైతే నీలో వాక్యం ఉందో సమస్యను ఏం చేస్తావు? మెల్లి పెడతావు, కింద పడేస్తావు, ఓడిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యం తెలియకపోవటం వల్లే సమస్యలు మనం జయించలేకపోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నీలో వాక్యం తెలిసిందో ప్రతి సమస్యను అవలీలగా జయిస్తావో. ఆమేన్. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, దీనికి ఏంటి సొల్యూషను? వెంటనే పలానా వాక్యం పలకాలి. చూడండి, ఎన్నిసార్లు సైతాన్ని గడు శోధించాడో అన్నిసార్లు దేవుడు ఏం చెప్పాడు? ఒకసారి ప్రార్థన, ఒకసారి విశ్వాసం. ఏమైనా ఉపయోగించాడా? అన్నిసార్లు వాక్యాన్ని ఉపయోగించాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం కూడా ఒక నిర్ణయ కాలం జరిగింది. ఒక నిర్ణయించబడిన కాలం ప్రకారంగానే జరిగింది. ఉదాహరణకి మీకా గ్రంథం 5:2, యెషయా 7:14 మీరు చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏ కాలంలో జన్మించాలి, ఎక్కడ జన్మించాలి అనేటువంటిది పాత నిబంధనలోనే 100 సంవత్సరాల ముందే ప్రకటించబడింది. యెషయా 9:6 ఆయన ఏమంటాడంట? ఏలయనగా మనకు శిశువు పుట్టేను, కానీ పుట్టాడా? పుట్టలేదు. అందుకే నేను ఏమంటానంటే బైబిల్ అంతా కూడా పాత నిబంధనలో పాస్ట్ టెన్స్లో ఉంది. మన ప్రార్థన అంతా
ఫ్యూచర్ టెన్స్లో ఉంది. పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? జరిగిపోయిందంతా కూడా. దేవుడు ఏం చేయాలో ఎలా చేయాలంతా కూడా ఆయన నిర్ణయించిన కాలం చెప్పిన ప్రతిదీ నెరవేర్చేశాడు. ఆల్రెడీ నీ సమస్య కూడా ఒక సొల్యూషన్ ఆల్రెడీ నిర్ణయించేశాడు. ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉన్నది. ఆ నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది మెచ్యూర్ అవుతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్టయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బైబిల్లో ఇజ్రాయేల్ దేశం అనేటువంటి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ దేశం ఉంది. కానీ ఈ యొక్క ఇజ్రాయేల్ దేశం అనేటువంటిది మనకి ఆధునిక చరిత్రలో మనం చూసినట్లయితే 1900 సంవత్సరం వరకు అసలే ఇజ్రాయేల్ దేశం అనేటువంటిది ప్రపంచంలో లేదు. ఇజ్రాయేల్ ఎవరు ఉంటారో? యూదులు ఉంటారు అన్నమాట అంతా కూడా. ఈ యూదులు ఏం చేశాడంటే హిట్లర్ అనేటువంటి ఆయన వచ్చి యూదుడు అనేటువంటి వ్యక్తి లేకుండా భయంకరంగా చంపేశాడు మనిషిని. ఎలాగనుకుంటున్నారు? మీకు ఇట్లాగా మెషిన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక ఏమంటారు దాన్ని, ఇన్నాళ్ళ మీకు రైస్ మిల్లులో ఒక బద్దిల్లాగా తిరుగుతుంటాయి కదా, ఇలాగా వాటిని ఏమంటారు? అంటే ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, అక్కడ ఒక చక్రం ఉంటుంది. ఈ చక్రం పైన మనకి ఇంత వెడల్పు అనేటువంటిది ఒక క్లాత్ లాంటిది వెళ్తుంటుంది అనమాట. ఈ జనాలందరినీ ఏం చూడండి, అయినా ఇక్కడ ఈ ఒక టర్బైన్ లాంటిది అనమాట. ఈ జనాల్ని ఇక్కడ వేస్తే ఇది మోసుకుని తిరిగి ఏం చేస్తుందంటే ఆ చివరకు అగ్నిగుణం లాంటిది పెట్టివాడు అనమాట. అంటే వీళ్ళంతా వీళ్ళు ఏం చేసేవారు? అందులో పడేవారు. అలాగా యూదులందరూ కూడా సర్వనాశనం చేసేసాడు అనమాట. అటువంటి పరిస్థితులు ఏం చేశారు? యూదులందరూ కూడా చల్లా చెదిరైపోయారు. అంతే కదా. ఇప్పుడు సడన్గా ఇక్కడ ఏదన్నా టప్మని అక్కడ బలిపోయింది అనుకోండి, అంతే దాన్ని మళ్ళీ ఇసుపరులు తీస్తారు అందరూ కదా, ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వస్తే. అప్పుడు అలాగే యూదులంతా కూడా ప్రపంచమంతా కూడా పారిపోయారు, విస్తరించిపోయారు. ఎవరెక్కడికి చెట్టుకొకరు పుట్టుకొకరినట్టు అయిపోయారంట. కానీ ఒకనొక రోజు వచ్చిందంట, ఎప్పుడైతే 1948 సంవత్సరంలో, ఇదేంటి మనకి నెల, జూన్ నెల, ఈరోజు ఎంత? 14, ఎగ్జాక్ట్గా 1 మంత్ క్రితం మే 14వ తారీఖున ఈ యొక్క ఇజ్రాయేల్ దేశం అనేటువంటిది ఏర్పడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. యూదులంతా కూడా సమకూర్చబడ్డారు. ఇదేంటంట? దేవుడు ఆల్రెడీ నిర్ణయ కాలాన్ని నిర్ణయించాడు. ఆ సమయం వచ్చేసరికి యూదులంతా కూడా మళ్ళా ఏకీభవించబడతారు, ఐక్యపరచబడతారు, సమకూర్చబడతారు. మళ్ళా ఇజ్రాయేల్ దేశం ఏర్పాటు చేయబడుతుంది. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కూడా మీ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయిందా? మీ పరిస్థితులు విచ్ఛిన్నం అయిపోయా? చల్లా చెదిరైపోయారా? చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారా? ఏం తెలియని పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారా? అయితే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీరు కూడా సమకూర్చబడతారు. హల్లెలూయా. మీ జీవితం కూడా మళ్ళీ కట్టబడుతూ ఉన్నది. మీ యొక్క వ్యాపారం కూడా కట్టబడుతూ ఉన్నది. మీ యొక్క వివాహ విషయంలో కూడా కట్టబడుతూ ఉన్నది. సమస్తము సమకూడి రోమా 8:28 ప్రకారం మేలుకరంగా చేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్. కాబట్టి మేలునే చూడండి, మంచినే చూడండి. ఇంతవరకు జరిగిన దాని గురించి మాట్లాడొద్దు. నాకు ఎక్కువ చాలామంది ఫోన్ చేసి గతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంటారు. నేను చెప్పాను అనమాట, బ్రదర్ మా పాప ఇలా, బ్రదర్ చాలా మంచి సంబంధం వివాహం చేస్తాం, కానీ వివాహం అయిన తర్వాత ఇట్లా చాలా వివరించారు. నేను అన్నాను, అమ్మా జరిగిపోయిందని మనం మార్చలేము, జరగబోయేదాన్ని నువ్వు మార్చగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. జరిగిపోయిందాన్ని మనం మార్చలేం, జరగబోయేదాన్ని నువ్వు మార్చగలుగుతావు. మంచిని ప్రకటించు, మంచిని చూడు, మంచిని పలుకు. జాయిస్ మేరీ గారు కూడా చక్కటి వివాహం జరిగిందంట. చక్కటి బిడ్డ పుట్టాక మరి ఏమైచ్చిందో ఏంటో తెలీదు, ఆయన సడన్గా ఆ బిడ్డతోటి విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. మనమైతే ఏం చేస్తాం? పెళ్ళొక్కటే, అస్సలు మళ్ళీ రెండొచ్చి వేసుకోకూడదు, చావైనా బ్రతికైనా ఆయనతోటే ఉండాలి అని డెసిషన్ తీసుకుని అలాగ ఉండిపోతావిడ. జీవితం అంతా గందరగోళం అయిపోయింది. చేసుకున్న వ్యక్తి ఏమైపోయాడో తెలీదు, చూస్తే పిల్ల చేతిలో పిల్లాడు. ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో, దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవుని మీద ఆధారపడి దేవుని చూస్తూ ఉన్నప్పుడు సడన్గా ఆమెనే వచ్చి అడిగారంట పెళ్లి చేసుకుంటామని. మళ్ళీ వివాహం చేసుకోవటం, చక్కటి పిల్లల్ని కంటం, చక్కటి పరిచయం చేయటం. ప్రపంచంలోనే జాయిస్ మేరీ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు అసలని? మరి ఆవిడ కూడా ఇంకా నా జీవితం అయిపోయింది, నాశనం అయిపోయింది, మా తల్లిదండ్రులు చేసిన పాపం నా మీదకి వచ్చినట్టు ఉంది, ఎందుకు నాకు ఇటువంటి భయంకర పరిస్థితి, మా నాన్న నన్ను 200 సార్లు మోసం చేశాడు, పాడు చేశాడు, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంకా నాకు జీవితమే లేదు, భవిష్యత్తే లేదు అని అనుకుని గూగుల్ మ్యాప్ ఏం చేస్తుంది తెలుసా? తీసుకెళ్తుంది మిమ్మల్ని అక్కడ దాకా. అక్కడ డెడ్ అండ్ అనుకోండి, అది ఏం చేస్తుంది? ఇంక దారి లేదు, డెడ్ అండ్ అని ఊరుకుంటుందా? ఎటువంటి మారుమూలలోకి వెళ్ళినా సరే అక్కడ రూట్ క్లోజ్ అనుకోండి,
సడన్గా ఏం చేస్తే తెలుసా, అక్కడి నుంచి యూటర్న్ తీసుకో, మళ్ళీ లెఫ్ట్ తీసుకో, మళ్ళీ రైట్ తీసుకో. అది ఎప్పటికీ ఎండ్ అవ్వదు, అది తీసుకెళ్తూనే ఉంటుంది నీ గమ్యస్థానం చేరేంత వరకు. హల్లెలూయా. మన యేసయ్య కూడా నీ జీవితంలో ఎన్ని నష్టాలు జరిగినా, ఎన్ని మోసాలు జరిగినా, ఎన్ని తప్పుడు రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయినా కానీ అక్కడి నుంచి మళ్ళీ నీకు రైట్ రూట్ వేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్. గూగుల్ మ్యాప్లకు మించినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన నీ జీవితాన్ని ఎలాగైనా మలుపు తిప్పి సరైన మార్గంలో, సరైన స్థితిలో, సరైన రీతిలోకి నిన్ను నడిపించడానికి గొప్ప ప్రణాళికను వేశాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని ఇంకా నా బ్రతికింతే, ఇంకా ఎండ్, ఇంకా ముగింపు, ఇంకా నీకు అయిపోయింది అని నువ్వు ఎప్పుడు అనొద్దు. ఎందుకంటే నా యేసయ్య ఉన్నాడు. ఇదిగో 70 సంవత్సరాల చరిత్ర, చర సమస్య, కానీ 70 సంవత్సరాలు ముగించాక మళ్ళీ వాళ్ళ జీవితం ప్రారంభించబడింది. మళ్ళీ మీరు చర్చ్ కట్టుకోవచ్చు, మళ్ళీ మీరు ప్రార్థన చేసుకోవచ్చు, మళ్ళీ మీరు ఇల్లు బాగు చేసుకోవచ్చు, మళ్ళీ మంచి జీవితం మీరు జీవించవచ్చు. హల్లెలూయా. ఇంతవరకు ఒకేలా ఎన్నో సంబంధాలు వచ్చి క్యాన్సిల్ అయిపోయా, ఎన్నో ఇంటర్వ్యూలు వచ్చి ఫెయిల్ అయిపోయారా, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎటువంటి అప్పు నుంచి బయటపడలేకపోయారా, ఎటువంటి సమస్య నుంచి బయటపడలేకపోయారా. అయితే యేసే చెప్తున్నాడు ఈరోజు, ఇదే నీ విడుదల దినం, ఇదే నీ నిర్ణయ కాలం, ఈ నీ సమస్యకు పరిష్కారం ఈ రోజుతోటే ప్రకటించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే ఈరోజే నీ యొక్క అద్భుతంతో నువ్వు తిరిగి వెళ్తావు. నువ్వు నమ్మినట్లయితే నీకు వచ్చిన సమస్యకి పరిష్కారంతో నువ్వు తిరిగి వెళ్తా ఉన్నావు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దాదాపు 1900 సంవత్సరాల ప్రపంచ చరిత్రలో అసలు ఇజ్రాయెల్ అనేటువంటి దేశమే లేదంటండి. ప్రపంచ చరిత్రలో 1900 సంవత్సరాల వరకు ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. కానీ యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. హిట్లర్ కాలంలో ఘోరమైనటువంటి మారణ హోమాన్ని ఆయన క్రియేట్ చేశాడు, అనేక మందిని చంపేశాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే ప్రియులారా, దేవుని నిర్ణయ కాలం 1948 మే 14న ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే ఆమోదం ఇచ్చిందంట ఇజ్రాయేల్ దేశం ఏర్పాటు చేసుకోవటానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యేసయ్య నీకు ఆమోదం ఇస్తూ ఉన్నాడు, యేసయ్య నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంతవరకు చెదిరిపోయినా, లాసిపోయినా, నష్టపోయినా, మోసపోయిన సమస్తాన్ని తిరిగి కట్టుకునేటువంటి అవకాశాన్ని ఈరోజు నీకు ప్రకటించినాడు. ఇదే నీ నిర్ణయ కాలం, ఇదే నీ అనుకూల సమయం, ఇదే నీ విమోచన దినం. హల్లెలూయా. విడుదల సమీపించేను. ఏంటంటే విడుదల సమీపంగా ఉంది, నీకు దగ్గరలోనే ఉంది, నీకు త్వరలోనే ఉన్నది. నువ్వు నమ్మినట్లయితే దాన్ని స్వతంత్రించుకుంటావు. కాబట్టి విడుదల వైపు చూడు, విడుదల వైపు నడు, విడుదల వైపు మరి నీ యొక్క అడుగులు వేయి. ఖచ్చితంగా విడుదల సమీపించింది, ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు. కాబట్టి ఇది నా నిర్ణయ కాలం. నా యేసయ్య నా కోసం నిర్ణయించాడు, నాకు విడుదల నిర్ణయించాడు, పరిష్కారం నిర్ణయించాడు, నాకు మంచి భవిష్యత్తు నిర్ణయించాడు. నేను ఉన్నతంగా ఉంటాను, నేను బాగుంటాను, నేను సంతోషంగా ఉంటాను, అనేక మందికి దీవెనకరంగా ఉంటాను. ఆమేన్. సామెతలు 18 ఏముంటుందంటే జీవమరణాలు నాలుక వశం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకే ఒక రోజు దేశం పుట్టడం అనేటువంటిది ప్రపంచ చరిత్రలో అతి పెద్ద అద్భుతం. ఒకే ఒక రోజు దేశం పుట్టిందంట, అదే ఇజ్రాయేల్ దేశం. హల్లెలూయా. కాబట్టి ఒకే ఒక రోజు దేశం పుట్టినప్పుడు ఒకే ఒక రోజు నీ సమస్యకు సొల్యూషన్ పుట్టదా? ఒకే ఒక రోజు నువ్వు అనిపిస్తున్న ప్రతి సమస్యకు విడుదల పుట్టదా? ఖచ్చితంగా దేవుడు ఏమైనా చేయగలుగుతాడు, ఎప్పుడైనా చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 66:8 ఆ యొక్క ప్రవచనం నెరవేర్పుగా ఇది ఇజ్రాయేల్ దేశం పుట్టడం చూస్తూ ఉన్నాం. ఒక్క దినాన్న దేశం పుట్టినా అని ఉంటుంది అక్కడ. ఒక్క దినాన్ని దేశం పుడుతుందా బ్రదర్? ఇది జరుగుతుందా? ఇంత అప్పు నుంచి నేను బయటపడతానా? నేను గతంలో కూడా చెప్పిన మాట చెప్తాను. నేను నీ యొక్క నిర్ణయ కాలం వచ్చినప్పుడు అది నీకు విమోచన దినంగా ఉంటుంది. ఆమేన్. ఒక వ్యక్తి కుటుంబంలో ఎన్నో సమస్యలు వచ్చాయి, వ్యాపారం చేశాడు, నష్టపోయాడు, 25 లక్షల అప్పులో మునిగిపోయాడంట. అప్పుల వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు, రేపు మార్నింగ్ కల్లా నువ్వు డబ్బులు ఇవ్వకపోయినట్లయితే నీ ఇల్లు మొత్తం అన్ని లాక్కుంటాం, నిన్ను రోడ్డుని పడేస్తాం అంటే. ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, కొడుకున్నాడు, భార్య ఉంది. ఎంతమంది కష్టపడి చేసినా 20 లక్షలు అప్పు ఎలా తీరుతారు? 25 లక్షలు ఇంపాసిబుల్. పరిస్థితులు ఏమీ ప్రతికూలంగా ఉన్నాయి, ఎంత ప్రయత్నించినా జరగట్లేదు. ఐ థింక్ విజయవాడలో ఎక్కడో జరిగిన స్టోరీ ఇది, స్టోరీ కాదు సంఘటన. అయితే రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే చనిపోతారని డిసైడ్ చేసుకున్నారంట. కనీసం చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా విషయం తాగి చనిపోతారని. చివరికి ఏం చేశారంట, చెయ్య పట్టుకుని కుటుంబం అంతాను ఇదే చివరి ప్రార్థన, ఇదే లాస్ట్ ప్రార్థన. కాబట్టి ఎంత ఓపుకుందో అంత ఓపుకు. తింటలేదు, ఏమి తిండి కూడా లేదంట. వాళ్ళు ఏం చేశారంటే ఎలుగెత్తి ప్రార్థన చేయమంటే అందరూ కూడా ఎలుగెత్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట, కుటుంబం అంతా కూడా. ఓపిక లేక దానియేలు కూడా దావీదు గారు కూడా ఏం చేయారంట, ఏడవడానికి ఓపిక ఎంతగా ఇచ్చేయారంట. అలా ఇలాగా కనీసం
మాట్లాడే ఓపికలు ఎంతగా ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసినప్పుడు ఏమరి చిన్నపిల్లలు నిద్రపోయినట్టున్నారో వాళ్ళని చూసి వీళ్ళకి నిద్ర వచ్చింది. ఎప్పుడు నిద్రపోయారో తెలియకుండా మొత్తం అంతా నిద్రపోయారు. ప్రార్థన చేసి అలసిపోయి పడుకున్నారన్నమాట. తీరా లేచుద్దులకు ఏమైంది, వెలుగు వచ్చేసింది, తెల్లారిపోయింది. అయ్యి బాబోయ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు చచ్చిపోవాలన్నా మళ్ళీ ఆలోచన ఏమైంది, కొంచెం తప్పుకున్నది పక్కకి. మళ్ళీ లేచారు, మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. చూస్తే 7 గంటలకేమో వాళ్ళు వస్తారు, తెల్లవారు 7-8 వాళ్ళు వచ్చేస్తారు, ఇల్లు వేసుకుపోతారు. అంత గందరగోళం ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు వస్తారని ఒక అరగంట ముందు ఒక ఫోన్ వచ్చిందంట. ఇలా జరిగితే బ్రదర్ జరిగింది కాబట్టి చెప్తున్నాను నేను. ఏమని ఫోన్ వచ్చిందంట, హలో నేను ఇలాగా, ఈయన పేరు చెప్తున్నాడు, బాగున్నావా అని అడుగుతున్నాడు. బాగున్నానండి, ఎవరు మీరంటే, ఎరా నన్ను మర్చిపోయావా, మనం క్లాస్మేట్స్, 25-30 సంవత్సరాల క్రితం మన హై స్కూల్లో కలిసి చదువుకున్నాం. నువ్వు ఓ రోజు ఏం చెప్పావంటే, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు యేసయ్యని తలుచుకో, యేసయ్యని ప్రేయర్ చేసుకో, దేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, నేను హెచ్చిస్తానని నువ్వు చెప్పావు. నాకు ఆ యేసు ప్రభు గురించి ఏం తెలియదు, కానీ ఒకరోజు నేను చదువుకుంటూ ఉన్నాను, చాలా క్రిటికల్ ఎగ్జామ్ వచ్చింది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తాను నేను. అన్ని ప్రయత్నాలు చేసినా కానీ నాకు టెన్షన్ పోవట్లేదు. అప్పుడు నువ్వు చెప్పిన మాట అర్థమయ్యి, సరే ఏదో ప్రయత్నం చేద్దామని చెప్పి ఆ యేసయ్యకి నేను చిన్నగా ప్రార్థన చేసి, దేవా నాకు నా ఫ్రెండ్ చెప్పాడు కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చాను, నాకు ఈ యొక్క సహాయం చేసినందుకు వందనాలు యేసయ్య అని చెప్పి ప్రేయర్ చేశాడంట. ఊహించని రీతిలో ఎగ్జామ్ పాస్ అయిపోయాడు. హల్లెలూయా, పెద్ద జాబ్ వచ్చింది, విదేశాల్లోకి వెళ్ళిపోయాడు, బాగా సంపాదించి దేవుని తెలుసుకున్నాడంట, దేవుళ్ళ ముందుకు వెళ్తా ఉన్నాడంట. సడన్గా స్కూల్ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట వచ్చిందంట, రే మన స్నేహితుడు ఉన్నాడు కదా, వాడికి ఇలాగ అప్పుల సమస్యలు ఎక్కువైపోయాయి, అనుకోకుండా వాడు ఇరుక్కుపోయాడు, ఇదిగో వాళ్ళు ఇంకా ఇల్లు ఏలం పాటే చేస్తున్నారు, ఇంకా చనిపోవాలని డిసైడ్ అయిపోయే వాళ్ళు అని అంటే, వెంటనే ఈ వ్యక్తికి వెళ్ళిందంట ఫోను. వెళ్ళి ఈ విషయం తెలుసుకుని వెంటనే ఫోన్ చేశాడంట, ఎరా ఇలాగైందా, సరే ఒక విషయం, నీ అకౌంట్లో నేను 28 లక్షలు వేసాను, హల్లెలూయా, 25 లక్షలు బాకీ తీర్చేసుకో, 3 లక్షలు పెట్టి వ్యాపారం చేసుకో, హల్లెలూయా హల్లెలూయా. ఏం చేశారండి, ఎంతమందిని అప్పు అడిగారు, ఎంతమందిని అప్పు అడిగినా 25 లక్షలు అప్పు ఇస్తారా ఎవరన్నా? పోనీ అప్పు పోతే పోయింది కానీ మళ్ళీ వ్యాపారం చేసుకొని డబ్బులు ఇస్తారా? మరి ఎక్కడ జరిగింది ఇదంతా కూడాను? హల్లెలూయా. గమనించాలి ప్రియులారా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, పేషెంట్ తీసుకెళ్ళాం, డాక్టర్ చేతులు ఎత్తాడు అంటే అర్థం ఏంటి, నేనేం చేయలేను తీసుకుపోండి అని అర్థం, అంటే చాప్టర్ క్లోజ్ అని అర్థం. ఈ లోకంలో ఒక నప్పు అడిగావు, రేపే ఇస్తాను అన్నారు, వెళ్ళావు చేతులు ఎత్తేస్తారు అంటే అర్థం ఏంటి, నేనేం చేయలేను, నా వల్ల కాదని అర్థం. విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ లోకం ఇచ్చినట్టుగా నేనేమను, ఈ లోకం వేరు నేను అంటాడు దేవుడు. ఈ లోకంలో చేతులు ఎత్తితే ఓడిపోయినట్లు, కానీ నువ్వు మోకరించి చేతులు ఎత్తితే విజయం వస్తుందంట. హల్లెలూయా హల్లెలూయా. నేను కూడా అది చెప్తున్నాను, మీకు ఏం చేయాలో తెలియట్లేదా, అయితే చేతులు ఎత్తేసేయండి. మోసే గారు ఎప్పుడైతే చేతులు ఎత్తాడో ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయం వచ్చిందంట. కాబట్టి మీ జీవితంలో మీ భర్త మారట్లేదా, అయితే చేతులు ఎత్తేసేయండి. నీకు పెళ్లి కావట్లేదా, చేతులు ఎత్తేసేయండి. అంటే ఏం చేయాలి తెలుసా, ప్రభా నా ప్రయత్నాలను చేసింది ఏమన్నా వల్ల అవ్వట్లేదు ఇంకా, కాబట్టి ఇదిగో నీ చేతులకు నేను అప్పగిస్తున్నాను, నా చేతులు నీ చేతులకు అప్పగిస్తున్నాను అంటే ఏం చేస్తాను. పేతురు గారు కూడా చేతులు ఎత్తేసాడు అంటే ఎక్కడ, సముద్రంలోను. నడిచాడు బాగానే, ఇంకా నడిచినంత చెప్పి చేతులు మంచిగా ఊపుకుని నడిచాడు. తర్వాత ఏమైందంట, మునిగిపోతున్నప్పుడు ఏం చేస్తాడు, ఇంకేం ప్రయత్నం చేస్తే నా వల్ల కాదని చెప్పి ప్రభు అని చేతులు ఎత్తాడంట, వెంటనే చేపట్టుకు నిలబెట్టాడంట దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వ ప్రయత్నాలు చేస్తావేమో, నీకున్న సమస్య నుంచి, బాధ నుంచి, ఇబ్బంది నుంచి బయటపడాలని, ఇంతవరకు నీకు కార్యం జరగలేదేమో, అయితే నువ్వేం చేయాలి తెలుసా, చేతులు ఎత్తేసేయండి. ఆమేన్ ఆమేన్. చిన్న పిల్లల మీద దగ్గరికి చేతులు ఎత్తారంటే అర్థం ఏంటి, చాలాసార్లు చెప్పాను కాబట్టి గుర్తుంది మీకు కదా. ఎత్తుకో అంటే అర్థం ఏంటి, ఎందుకు ఎత్తుకోమంటున్నారు వాళ్ళు, నేను నడలేను ఇంకమ్మా, నేను నడలేను కాబట్టి ఎత్తుకో. అప్పుడు ఏం చేస్తుంది, ఎచ్చి దరిద్రం దాన్ని అవతల పోంటుందా, మంచిగా ఎత్తుకుని ముద్దెట్టుకుంటుందా. దేవుడు కూడా ఏం చేస్తారంట, ప్రభా ఈ అప్పులతో నేను అలసిపోయినేసయ్యా, ఈ యొక్క సంబంధాలు చూసి నేను అలసిపోయినేసయ్యా, ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూలకి వెళ్ళి అలసిపోయినేసయ్యా, ఇంకా నా వల్ల కాదు, నన్ను ఎత్తుకో. హల్లెలూయా. చేతులు ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తావంటే అర్థం ఏంటంటే, యేసయ్యా నన్ను ఎత్తుకో, నా వల్ల కావట్లేదు అని నువ్వు ఎప్పుడైతే అన్నావో వెంటనే ఆయన ఎత్తుకుని ఏం చేస్తారంట, చంక పెట్టుకుని ముదిమి వచ్చేంత వరకు మోస్తాడంట. హల్లెలూయా హల్లెలూయా.
ప్రతి సమస్యలని జయించడానికి నీ సహాయం చేస్తాడు. 90 కీర్తన 15 వచనం ప్రకారం, శ్రమలో నేను అతను తోడై ఉంటాను, అతను విడిపిస్తాను, అతను గొప్ప చేస్తాను. హల్లెలూయా. ఫైనల్గా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నిన్ను గొప్ప చేయటము, నిన్ను ఉన్నత పరిస్థితిలో ఉండటము, నీకు గొప్ప వివాహం చేయడం దేవుని యొక్క ఉద్దేశం, నీకు గొప్ప ఉద్యోగం ఇవ్వడం దేవుని యొక్క ఉద్దేశం, నిన్ను గొప్ప ఇంట్లో ఉండటం దేవుని ఉద్దేశం. హల్లెలూయా. ప్రతిదీ గొప్పగా గ్రేట్గా నీ జీవితంలో జరగాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆమేన్. నమ్ముతున్నారా? కాబట్టి చెప్పండి, నిర్ణయ కాలం. మళ్ళీ చూద్దాం. నీవు లేచి చీయోనును కరుణించదు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. ఆమేన్. ఈ రోజున నా యేసయ్య నా మీద దయ చూపే కాలం వచ్చింది. అది ఇప్పుడే వచ్చినది, ఈ క్షణమే వచ్చినది, నిర్ణయ కాలమే వచ్చేసింది. ఆమేన్. నమ్ముతున్నారా? ఎస్, నిర్ణయ కాలానికి మీరు వచ్చారు. ఈరోజే మీరు మొదటగా దేవుని సంధికి వచ్చారేమో, ఈరోజే మీరు ప్రత్యేకించుకుని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని మీరు వచ్చారేమో. నిర్ణయ కాలానికి మీరు వచ్చారు, నిర్ణయించబడిన ప్లేస్లోకి వచ్చారు, నిర్ణయించబడిన సమయానికి వచ్చారు. హల్లెలూయా. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం వచ్చిన సమయానికి మీరు వచ్చారు. ఆమేన్. కాబట్టి ఆ తాళపు చెవులు మీరు తీసుకుని ఈరోజు వెళ్ళి ఏంటంటే మరుగైన దాననిధిని వారికి ఇస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి మీ ప్రతి సమస్య తాళపు చెవులు దేవుడు మీకు ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ నుంచి మీరు ఏం చేయాలి తెలుసా? ఏమో కొత్తగా వచ్చిన కోడలకి అత్తగారు ఏం చేస్తుంది? ఇదిగో అమ్మ, అంతేగాని ఇంత ఇల్లు పట్టుకెళ్ళి ఇంత బీరువా పట్టుకెళ్ళి చేతులు ఎడుతుందా? అట్లా అన్నట్లుగా ఉన్నటువంటి తాళపు చెవి చేతులు ఎడుతుంది. ఇంకా అంతే, మొత్తం అంత అథారిటీ ఆవిడికి వచ్చేస్తుంది. యేసయ్య ఈ రోజున నీ ప్రతి సమస్యకు ఏమిచ్చాడంటే పరిష్కారం ఇచ్చాడు, తాళపు చెవి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఆ ఇంటి తాళపు చెవి నీ దగ్గర ఉంటే ఇల్లు నీ అండలో ఉన్నట్టు. ఆమేన్. ఈ రోజున యేసయ్య సమస్య యొక్క తాళపు చెవి నీకు ఇచ్చాడు అంటే సమస్య నీ అండలో ఉన్నట్టు. ఆమేన్. ఆమేన్. కాబట్టి సమస్యలకు నేను లొంగను, కృంగను, సమస్యను నేనే నిలబడి చేస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు చేయి యేసయ్య పట్టుకున్నాడో సముద్రంలో ఆయన మునగటం కాదు, సముద్రంపై ఆయన నడవటం ప్రారంభించాడు. ఆమేన్. సమస్యలు నన్ను ముంచడం కాదు, సమస్య నేను తొక్కుతాను అన్నాడు అనమాట పేతురు గారు. ఆమేన్. కాబట్టి సమస్యలు నిన్ను ముంచకూడదు, సమస్య నువ్వు తొక్కాలన్నమాట. అర్థమైందా? ఒకవేళ సమస్యలు ఇంతకాలం నువ్వు ముంచేయేమో, లే పైకి, లేపుతున్నాడు యేసయ్య. ఇది నువ్వు లేచే సమయం, ఇది నువ్వు నడిచే సమయం. నువ్వు లేచి సమస్యలను తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి, ప్రతి సమస్యను తొక్కు పడేసేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుల సమస్యలను ఎంత ముంచేసే తెలుసా? యేసయ్యకి చేయించని లేపాడు, లేచినాడు, ఇప్పుడు అన్నాడు అనమాట. అక్కడి నుంచి తొక్కటం మొదలుపెట్టాను. అప్పులను 16 సంవత్సరాల క్రితం తొక్కాను, మళ్ళీ అడ్రస్ లేకుండా పోయాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంక నా కాళ్ళ కింద తప్ప దాటి వచ్చే అవకాశం లేదు అట్లకి. ఇంకా తొక్కు పడేసాను అన్నమాట కిందకి. హల్లెలూయా. మీరు కూడా తొక్కుతారా? లేదు బ్రదర్, మేము మునుగుతానే ఉంటాం అలాగా. మునిగిపోయాం బ్రదర్ అప్పుల్లోను. ఎంత ఘోరమైన అప్పుల్లో మునిగిపోయామో అంటుంటారు చాలామంది. అయితే ఏం చేయాలి తెలుసా? చేతులు పైకెత్తండి. ఏం చేయాలి తెలుసా? చేతులు పైకెత్తండి. ప్రభువా, ఇదిగో నా చేతులు నీకు ఇస్తున్నాను, నన్ను లేపి నడిపించినందుకు వందనాలంటే ఖచ్చితంగా యేసయ్య కలుగు చేసుకుంటాడు, మిమ్మల్ని లేపుతాడు, మిమ్మల్ని నిలబెడతాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఆమేన్. ఇదే నిర్ణయ కాలం. ఆమేన్. నిర్ణయ కాలమే వచ్చినదే. నమ్మిన వారు స్వతంత్రించుకుందరు గాక. ఆమేన్. చాలా సంతోషం.